మేడం నేను రెడీమేడ్ క్లాస్ లో ఇదివరకు జాయిన్ అయిన మేడం. అవునా? ఓకే. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మనం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఒక వర్క్ షాప్ కంప్లీట్ చేసుకున్నాము, వెంటనే మళ్ళీ జాయిన్ అయ్యారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు అయితే మంచి వర్క్ షాప్ జరగబోతుందండి. ఈ వర్క్ షాప్ తోని మనకి ఏంటంటే ఒక ట్రెడిషనల్ లుక్ వస్తుంది, ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ గా మనకి వచ్చే ఫెస్టివల్ ఏంటంటే శ్రావణ మాసం. ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండగ లాంటిది. ప్రతిరోజు అందరూ పండుగలు అయితే చేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే శ్రావణ మాసంలోని అమ్మవారికి కలసం అనేది ఏ విధంగా పెడతాము, బ్లౌజ్ పీస్ ఏ విధంగా పెడతాము, చాలా మంది శారీ డ్రాపింగ్ అయితే చేస్తారు. బట్ ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ బ్లౌజ్ పీస్ ని యూజ్ చేస్తూ మన కలశానికి ఎలా డ్రాప్ చేస్తాము అండ్ అమ్మవారి ఫేస్ కి ఎలా డ్రాప్ చేస్తాము అనేది క్లియర్ గా చెప్తారు. అండ్ చాలా మందికి డౌట్ ఉండొచ్చు, మేడం టైలరింగ్ వచ్చి ఉండాలా, స్టిచ్చింగ్ ఉండాలా అని. అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మనకి ఇక్కడ డ్రాప్ అయితే చెయ్యొచ్చు. చాలా బాగా చెప్తారండి. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఫ్రీ గురుకుల్లో మోర్ దెన్ 120+ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. అందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? నేను అన్నాక ఫ్యూ మినిట్స్ నేను అందరికి కూడా మ్యూట్ పెట్టాను. మీరు ఏ రియాక్షన్స్ అయినా సరే ఇక్కడ రియాక్షన్స్ లో పెట్టండి, మీ మాటలన్నీ కూడా. మీరు ఏం మాట్లాడదా అనుకున్నారా? రిజిస్ట్రేషన్స్ అందరూ కంప్లీట్ చేసేసుకున్నారా? ఓకే, వెరీ గుడ్. ఓకే, మనకి రిజిస్ట్రేషన్స్ మనకి ఎప్పటిలాగే 25th నుంచి 31st వరకు రిజిస్ట్రేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. బట్ ఈ మంత్ ఏంటంటే 1st ఆగస్ట్ అండ్ 2nd ఆగస్ట్ కూడా రిజిస్ట్రేషన్స్ కి ఇంకా టైం ఉంది. ఎందుకంటే మనకి వీకెండ్ వచ్చింది కాబట్టి వీకెండ్ లో కూడా రిజిస్ట్రేషన్ స్టిల్ ఇంకా ఓపెన్ లోనే ఉన్నాయి. సో ఇంకా మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఎన్రోల్ చేసేసుకోండి. అండ్ మనకి ప్రతి మంత్ కూడా 25th నుంచి 31st వరకు ఉంటాయండి. అండ్ దీంతో పాటు నెక్స్ట్ వీక్ కూడా మీకు వీకెండ్ క్లాసెస్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తాము. సో కొంచెం అందరూ కూడా యాక్టివ్ గా ఉండండి. మీకు నచ్చిన క్లాసెస్ అన్ని కూడా మేము తీసుకొస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఈ రోజు ఈవినింగ్ మంచి వెబినార్ కూడా అవుతూ ఉంటుంది. అప్డేట్ మీకు అన్ని గ్రూప్స్ లో కూడా వస్తూ ఉంటుందండి, చూడండి. అండ్ అంతేకాకుండా మనకి ప్రతి సాటర్డే అండ్ సండే మంచిగా వర్క్ షాప్ జరుగుతూ ఉంటాయి. జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ అయితే మనకి ఒక మంచి వర్క్ షాప్ అయ్యిందండి. ఫ్రీ గురుకుల్లోనే మనకి ట్యాన్ రిమూవ్ చేయాలి అనేది ఎలా చేసుకోవాలనేది. అలాగే ఇప్పుడు మనకి డ్రాపింగ్ వర్క్ షాప్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ రేపు వచ్చేసరికి మార్నింగ్ 11 AM కి వడ్డానం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ కాసుల పేరు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ కాసుల బ్యాంగిల్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది రేపు మంచి వర్క్ షాప్ ఉంది. రిజిస్ట్రేషన్ ఇంకా స్టిల్ ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసేసుకోండి. అండ్ దాంతో పాటు నేను మీకు అన్ని క్లాసెస్ కాదు కానీ కొన్ని క్లాసెస్ అయితే చూపించబోతున్నాను. ఆ క్లాసెస్ ద్వారా ఒక్కసారి మీకు దాంట్లో ఉన్న బ్యూటీ అంతా అర్థమవుతుంది. చూడండి, అందరికి విజిబుల్ గా ఉందా? కనిపిస్తుందా నా స్క్రీన్ షేర్? కనిపిస్తే ఓకే, ఒక సింబల్, థమ్ ఎస్ సింబల్. మ్యామ్. కనిపిస్తుంది మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ అండి. చూడండి, మనకి చాలా క్లాసెస్ ఉన్నాయి, మోర్ దెన్ 120+ ఆన్లైన్ క్లాసెస్. బట్ ఇక్కడ కొన్ని క్లాసెస్ మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఫ్యాషన్ బీట్స్ జ్యువెలరీ మేకింగ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో మనకి బీట్స్ అనేది జ్యువెలరీ తయారు చేయాలనుకుంటాం కదా. దాంట్లో మనకి జీరో నాలెడ్జ్ నుంచి అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా మనకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అడ్వాన్స్ లెవెల్ వరకు మనకి నేర్పిస్తారండి. అండ్ నెక్స్ట్ గోల్డెన్ ఇయర్స్ ఎమోషనల్ వెల్నెస్ అండ్ హ్యాపీ లివింగ్ 50+ ఇయర్స్. ఎవరైతే 50% ఇయర్ పీపుల్ ఉంటారో వాళ్ళ ఇంట్లో చాలా లోన్లీగా ఉంటారు. వాళ్ళకంటూ కొంచెం ఏదైనా మనం ఇవ్వాలి, టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటాం కదా. వాళ్ళు హ్యాపీగా ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మనకి ఈ క్లాస్ లో చక్కగా తెలియచేస్తారండి. సో మన ఇంట్లో కంపల్సరీగా ఒకళ్ళిద్దరు అయితే ఉంటారు, వాళ్ళని జాయిన్ చేయించండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ ఇంకొకటి ఫేస్ జెల్స్, లిప్ బామ్, లిప్ స్క్రబ్, లిప్ చాప్స్టిక్ మేకింగ్. లిప్స్టిక్స్ అంటే ఆడవాళ్ళకి చాలా బాగా ఇష్టం ఉంటుంది కదా. అది బయటికి వెళ్ళి పర్చేస్ చేయకుండా ఇంట్లోనే ఉంటూ మన ఓన్ గా మనం తయారు చేసుకోవచ్చు. విత్ కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో మనకి చెప్తారండి. అంటే పిల్లలందరికీ కూడా చాలా ఇష్టమైన ఆర్ట్ పేపర్ పల్పార్ట్ కూడా ఉంది మనకి. అండ్ ఇప్పుడు ఏ ఫంక్షన్స్ కి వెళ్ళాలి అన్నా సరే మనకి తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలోనే మనకి రెడీ టు వేర్ శారీస్ అండ్ గౌన్ స్టైల్ శారీస్ కూడా ఉంది. అంటే 1 minute శారీ, 2 minute శారీ వచ్చాయి కదా, ఫ్రాక్స్ తో కూడా శారీస్ లాంటివి, అవన్నీ కూడా చక్కగా చెప్తారండి. అండ్ నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్
అండ్ కుందన్ జ్యువెలరీ మేకింగ్. అంటే బ్యాంగిల్సే కాకుండా మనకి నీట్‌గా నెక్ సెట్స్ ఉంటాయి. హెయిర్‌కి రిలేటెడ్ యాక్సెసరీస్ ఉంటాయి. అండ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. అలా చాలా టైప్స్ ఉంటాయి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తారు. అండ్ సాఫ్ట్‌వేర్‌కి రిలేటెడ్ చాలా మందికి వెబ్ డిజైనింగ్ అంటే ఏంటో తెలీదు. మనకి వెబ్ డిజైనింగ్‌లో మెయిన్ కోడింగ్ యూజ్ చేసే HTML5, CSS3, జావాస్క్రిప్ట్ లాంటి మంచి కోర్సెస్ అయితే నేర్పిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి చేత్తోని పెరల్స్‌ని మాత్రమే యూజ్ చేస్తూ క్రిస్టల్ క్రాఫ్ట్స్‌ని యూజ్ చేస్తూ నీట్‌గా హ్యాండ్‌మేడ్‌గా డిజైన్ చేయొచ్చండి. అంటే హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి గాని, మినీ పౌచెస్ లాంటివి గాని, చిన్న చిన్న క్యూట్ డాల్స్ లాంటివి గాని, అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఈజీగా అయ్యే విధంగా మంచి క్లాసెస్ అయితే మనకున్నాయి. అండ్ ఇన్‌స్టాంట్ ప్రీమిక్స్ ఫర్ సూప్స్ అండ్ స్వీట్స్. ఇప్పటి వరకు మనం టిఫిన్స్ అండ్ చట్నీ పౌడర్స్ చూసాం. బట్ ఇక్కడ చూడండి సూప్స్, స్వీట్స్ అనేది ఏ విధంగా తయారు చేయాలనేది కూడా నేర్పిస్తారు. అంటే పిల్లలందరికీ కూడా అలా రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ కూడా నేర్పిస్తారండి. అండ్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ది బెస్ట్ కోర్స్ అండి. సో, ఈ క్లాసెస్ మనకి ఇంకా మంచి ఛాన్స్ ఉన్నాయి. చాలా తొందరగా కూడా సీట్స్ ఫిల్ అవుతున్నాయి. సో, ఇంకా ఎవరైనా ఎన్‌రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తొందరగా ఎన్‌రోల్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకి వర్క్‌షాప్ అయితే చాలా చక్కగా చెప్తారు. ఈ క్లాస్ అంతా కూడా మేము రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఎక్కడో కాదండి మన ఫ్రీ గురుకుల్‌లోని అంటే యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా! యూట్యూబ్‌లో ఫ్రీ గురుకుల్ ఛానెల్‌లోకెళ్ళి ఈ వీడియో అనేది మనకి మండే కల్లా అప్‌డేట్ అవుతుంది. మీరు ఎప్పుడు కావాలన్నా చూడొచ్చు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రోజంతా చేసిన క్లాస్ అంతా కూడా బాగా చూసి నేర్చుకొని మీరు కూడా అమ్మవారికి ఎలాగైతే ప్రెజెంట్ చేస్తారో ఆ విధంగా తయారు చేసి చార్ట్‌లో పెట్టండి. మీ వర్క్స్‌ని చూస్తూ నలుగురికి ఇన్‌స్పైర్ అయ్యి ఇంకా వాళ్ళు కూడా వర్క్స్ అయితే ప్రెజెంట్ చేస్తారు. అండ్ మేడం అయితే మనకి చక్కగా క్లాస్ అయితే ఇప్పుడు చెప్తారండి. మ్యామ్ క్లాసెస్ అయితే చాలా బావుంటాయి. అండ్ మ్యామ్ అయితే వెల్ టాలెంటెడ్ క్లాస్ అండి. ఒక్కసారి 1 డే సెక్షన్‌లో మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఇంకా 1 మంత్‌లో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఎన్ని క్లాసెస్ ఉంటాయని మీరే అందరికి అర్థమవుతుంది. సో, మనం ఇంకా మేడంకి వెల్కమ్ చెప్పేద్దామా? అందరూ రెడీగా ఉన్నారా? ఓకే. థ్యాంక్ యూ. ఒక్కసారి అందరి వీడియోస్ ఆన్ చేస్తే మీ బ్యూటిఫుల్ స్మైల్ చూస్తాను. అండ్ అందరిది మ్యూట్ ఆల్ చేస్తానండి. ఎందుకంటే క్లాస్ అంతా స్మూత్‌గా రన్ అవ్వాలి కాబట్టి. మీకు ఏ ఒక్కరికి మాట్లాడాలన్నా సరే హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళకి నేను అన్‌మ్యూట్ ఇస్తూ ఉంటాను ఫర్దర్‌గాన. అలా మాట్లాడుకుందాము. ఓకేనా? సో, మనం మేడంకైతే వెల్కమ్ చెప్పేద్దాము. హాయ్ లక్ష్మీ ప్రసన్న గారు. హార్ట్‌లీ వెల్కమ్ ఫ్రమ్ శ్రీ గురుకుల్. హాయ్ మ్యామ్. హాయ్. హాయ్ లలిత మ్యామ్. హాయ్ హాయ్ మ్యామ్. స్టూడెంట్స్ అందరికీ. సో, గుడ్ ఆఫ్టర్‌నూన్. సో, మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు నేను. తెలియని వాళ్ళకి నా గురించి నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. యెస్. అండ్ నా పేరు లక్ష్మీ ప్రసన్న. నా నా ప్రయాణం ఫ్రీ గురుకుల్‌తో 2½ ఇయర్స్ అయిపోతుంది. నేను 2½ ఇయర్స్‌గా ఒకటి ఆర్ట్ క్లాసెస్ తీసుకుంటున్నాను ఫ్రీ గురుకుల్‌లోనే. అండ్ ఆర్ట్ క్లాసెస్ వచ్చి మధుబని, మండల, లిప్పనాట్ ఇవి ఆర్ట్ క్లాసెస్ తీసుకుంటాను. అండ్ టైలరింగ్ క్లాసెస్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇంట్రొడ్యూస్ చేశారు చూడండి 1 మినిట్ శారీ అండ్ గౌన్ స్టైల్ శారీ. బోత్ ఆర్ నేనే టీచ్ చేస్తాను. అండ్ శారీ డ్రేపింగ్స్ కూడా టీచ్ చేస్తాను. అంటే మనకి శారీ ఎలా పర్ఫెక్ట్‌గా కట్టుకోవాలి. మేబీ అర్జెంట్‌గా వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తున్నప్పుడు ఆర్ డిఫరెంట్ స్టేట్స్ ఇప్పుడు మనకి మన స్టేట్‌లో ఒకలాగా కట్టుకుంటారు. బట్ అస్సాంలో ఒకలాగా, మహారాష్ట్రియన్స్ ఇలా అందరూ డిఫరెంట్ స్టేట్ వాళ్ళు డిఫరెంట్‌గా కట్టుకుంటారు. ఇవన్నీ కూడా నేను ఫ్రీ గురుకుల్‌లో ఒకటొచ్చేసరికి శారీ 1 మినిట్ శారీ అండ్ గౌన్ స్టైల్ శారీ. గౌన్ స్టైల్ శారీ అంటే మనకి శారీ కట్టుకోవడం చాలా డిఫికల్ట్. అంటే మనకి ప్రాక్టీస్ పోయింది. పాతకాలంతో పోల్చుకుంటే ప్రాక్టీస్ పోయింది. సో, దానిని సింప్లిఫై చేస్తూ వేసుకునేటప్పుడు గౌన్ లాగానే ఉంటుంది. మనందరం లాంగ్ ఫ్రాక్స్ ఏసుకుంటాం చూడండి సేమ్. బట్ స్టిచ్ చూస్తే అది మనకి శారీ లాగా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, ఇందులో మీకు శారీతో పాటు బ్లౌజ్ కూడా టీచ్ చేస్తాం. యెస్. సో, రేపు ఆగస్ట్ మంత్‌లో మనము టీచ్ చేయబోయే క్లాసు 1 మినిట్ శారీ అండ్ గౌన్ స్టైల్ శారీ. ఇదొచ్చేసరికి స్లాట్ 11:00 రిజిస్టర్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ మనకి క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఈ వర్క్‌షాప్ అయిపోయిన తర్వాత మీకు శాంపిల్స్ కూడా చూపిస్తాను. అండ్ నా గురించి అంటే ఆహ్, నేను సింగపూర్‌లో ఉన్నాను. ప్రెజెంట్ ఇండియాలో లేను. నేను సింగపూర్‌లో 14 ఇయర్స్‌గా సింగపూర్‌లోనే ఉన్నానండి. బట్ నాకు ఫ్యాషన్ అన్నమాట. నేర్చుకోవాలని నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ నేను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ టీచర్‌ని కూడా సర్టిఫైడ్ ఆర్ట్ టీచర్‌ని. సో, నేను ప్రెజెంట్ వచ్చేసరికి 15 ఆర్ట్ ఫార్మ్స్‌ని టీచ్ చేస్తున్నాను. అండ్ టైలరింగ్ వచ్చేసరికి నేను సింగపూర్‌లోనే 14 ఇయర్స్‌గా ఉన్నాను. నేను 8 ఇయర్స్‌గా ఒక బొటిక్ రన్ చేస్తున్నాను నా ఇంట్లోనే. సో, ఇంట్లోనే ఒక సెటప్ పెట్టుకొని అండ్ కస్టమైజేషన్ అంటే
టైలరింగ్ వచ్చేసి బొటిక్ వాళ్ళకి బొటిక్ రన్ చేస్తాను. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ సింగపూర్లో తీసుకుంటాను. ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ ఫ్రీ గురుకుల్ నుంచి. సో అండ్ 14 ఇయర్స్ అండ్ బికాస్ ఆఫ్ మా హస్బెండ్ జాబ్ ఇక్కడ చేస్తారు, అందుకని చెప్పేసి ఇక్కడే సెటిల్ అయ్యాం. బట్ నాకున్న ఈ ఏదైతే ఉందో అది 10 మందికి నేర్పించడానికి నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఫ్రీ గురుకుల్ నుంచి వచ్చింది. సో దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ 2.5 years గా నేను ఫ్రీ గురుకుల్తో జర్నీ చేస్తున్నాను. అండ్ నౌ ఇక్కడికి వచ్చేసరికి ఈ రోజు వర్క్ షాప్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు, మన ఇంట్లో మన యొక్క మన అంటే మన అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళ బట్టి ఒక్కొక్కరికి ఐడల్ పెట్టుకునే అలవాటు ఉంటుంది శ్రావణ మాసం. ఎస్, కొంతమందికి కలసం పెట్టుకునే అలవాటు ఉంటుంది. సో మనం కలసం మనం అమ్మవారిని పెట్టుకున్నాం అనుకోండి, అమ్మవారికి చీర కట్టుకోవడము స్పెషల్ గా ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ మనం కలసం కూడా పెట్టుకునే, ఇప్పుడు నేనున్నాను, మా అత్తగారికి మా అమ్మగారికి ఇద్దరికి ఐడల్ పెట్టుకునే ఇది లేదు. బట్ నాకు కలసం పెట్టుకుని శాస్త్రోక్తంగా మనం అమ్మవారిని చేసుకుంటాం కదా. సో ఈ అమ్మవారిని కూడా నీట్ గా మన ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ తో హ్యాపీగా శారీ లాగా స్టిచ్ చేసేసుకొని అమ్మవారికి అలంకరించుకోవచ్చు. ఇది కూడా మనం ఏమి ఎఫర్ట్ పెట్టే పని లేదు. మన ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ ని హ్యాపీగా మనము మన దగ్గర ఉన్న కలసం, ఈవెన్ కలసమే కాదు, కొంతమంది చూడండి 2 రకాల బిందెలు పెట్టేస్తారు, కింద ఒక బిందె పైన ఒక బిందె పెట్టి కోకోనట్ పెట్టేసి చేస్తారు. దానికి కూడా మనకి రకరకాల శారీ డ్రేపింగ్స్ ఇలా వచ్చాయి. బట్ మనకి శారీ ఇంట్లో ఉన్న ఒక బ్లౌజ్ పీస్ తో అలా మనకి ఎలా పెట్టుకున్నా సరే వాటిని నుంచి, అంటే ఇప్పుడు నా దగ్గర ఒక కలసం ఉంది, నా సైజ్ ఒకటి, ఓకే, మీరు పెట్టుకునే ఇంట్లో కలసం సైజ్ ప్రకారం మన బ్లౌజ్ పీసెస్ తో అమ్మవారికి అలంకరణ ఎలా చేసుకుంటాం అంటే క్లాత్ లాగా. ఇప్పుడు మనము 7 days or 9 days, మన కొంతమంది ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి, నవరాత్రులు వచ్చినా కానీ అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క కలర్ అని మనకి సింపుల్ గా ఫాలో అవుతారు చూడండి. సో అలా కలర్ కాంబినేషన్స్ కూడా మీకు నచ్చినట్టుగా మనం ఉన్న బ్లౌజ్ పీసెస్ తో అమ్మవారికి ప్రతిరోజు కూడా శారీ మార్చుకొని ఇలా డ్రేప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోజు వచ్చేసరికి నేను 2 different types ఆఫ్ చూపిస్తాను. ఓకే, ఒకటి వచ్చేసరికి కలసము, బోత్ మన దగ్గర ఉన్న కలసాన్ని మెజర్మెంట్ తీసుకుంటే, ఎందుకు అంటే కొంతమంది ఇంట్లో పెద్ద సైజ్ ఉంటుంది, కొంతమంది ఇంట్లో చిన్న సైజ్ ఉంటుంది, కొంతమంది రాగి చెంబు పెట్టుకుంటారు, కొంతమంది సిల్వర్, అదంతా మన ఇంటి ఆచారం బట్టి ఉంటుంది. సో దాని నుంచి మనం మెజర్మెంట్ తీసుకొని దాంతో పాటు మనకు క్లాత్ ఎంత కావాలో చెక్ చేసుకొని దానిని మనం నీట్ గా, మేడం స్టిచ్చింగే కావాలంటే ఎక్స్పర్ట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మిషన్ కంపల్సరీ ఎక్స్పర్ట్స్, జస్ట్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి, మీరు చేతితో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, పెద్ద టూ మచ్ ఆఫ్ ఏం వర్క్ ఉండదు. లేదు మీకు నార్మల్ గా మిషన్ మీద స్ట్రైట్ స్టిచ్ చేయడం వచ్చు అన్నా సరే స్ట్రైట్ స్టిచ్ చేసైనా సరే కంప్లీట్ చేయొచ్చు, ఎక్స్పర్ట్స్ అయి ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీరు చూడండి, హ్యాపీగా చూసి మీ పక్కన ఎవరి దగ్గర మిషన్ ఉన్న ఈ రోజు క్లాస్ చూస్తారు కదా, రేపైనా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసినా సరే వాళ్ళు స్టిచ్ చేసేస్తారు, బట్ టూ మచ్ ఆఫ్ ఏం ఉండదు. అయితే ఈ క్లాస్ కి మనం ఏం కావాలి, మెటీరియల్. ఎస్, మనకి మెటీరియల్ కూడా ఏం కావాలో తెలుసు కదా. సో మెటీరియల్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ కానీ, ప్లెయిన్ బ్లౌజ్ కి మనకి ఏమన్నా లేసెస్ ఉంటే లేసెస్ అవైలబుల్ గా ఉంటే లేసెస్ తీసుకోండి. లేదా ఇప్పుడు మనకు కొన్ని పట్టు చీరలు ఉంటాయి, ఇప్పుడు అన్ని మగ్గం వర్కులు అవి ఇవి చేసేసి ఆ బ్లౌజ్ పీసెస్ తీసి పక్కన పెట్టేస్తున్నాం. హ్యాపీగా మంచిగా 2 color కాంబినేషన్స్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్, అంటే కింద బోర్డర్ ఒకటి పైన శారీ, అలా ఉన్న శారీ అయినా అంటే బ్లౌజ్ పీస్ అయినా పర్లేదు. లేదు మీకు నచ్చిన బ్లౌజ్ పీస్ కి మీకు నచ్చిన లేస్ అటాచ్ చేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో మనకి కావాల్సిన ఈ 2 డ్రేపింగ్స్ ఆఫ్ ఏదైనా నేను నేర్పించే దేనికైనా సరే ఒక 1 meter క్లాత్ ఉంటే హ్యాపీగా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో మనము డైలీ అమ్మవారికి మార్చాలన్నా కూడా నవరాత్రులప్పుడు మీరు హ్యాపీగా ఇదే డ్రేపింగ్ శారీస్ ని స్టిచ్ చేసుకుని మార్చుకోవచ్చు. ఓకే, సో నేను మామూలుగా నా దగ్గర ఉన్న కలసం తెలుసు కదండి, మన దగ్గర కలసం ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క, దానిని మనం మెజర్మెంట్ ఎలా తీసేసుకొని దానికి కావాల్సిన క్లాత్ ఎలా తీసుకొని స్టిచ్ చేస్తాం. ఓకే, సో ఎందుకు అంటే మెజర్మెంట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, మెజర్మెంట్ బికాస్ నేను ఇప్పుడు నా దగ్గర ఉన్నదాన్ని ఫాలో అయిపోయాను అనుకోండి, మీ దగ్గర పెద్ద సైజ్ అయ్యేసరికి మీకు ఒక ఐడియా రాదు. దట్స్ వై మన కలసము మెజర్మెంట్ తీసుకొని దాని ప్రకారం మనం ఎలా స్టిచ్ చేయాలి. ఓకే, ఎవ్రీథింగ్ కూడా నేను విత్ పాయింట్స్ కూడా మీరు పక్కన ఒక నోట్స్ పెట్టేసుకోండి. నేను ఎలా మెజర్మెంట్ తీసుకుంటున్నాను, మనం ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత దానికి క్లాత్ ఎంత పడుతుందో కూడా మీకు తెలియాలి కదా. సో ఇవన్నీ 1 by 1 స్టెప్ నేర్పిస్తూ వస్తాను. సో చూడండి, పాయింట్స్ ఉంటే మీకు మెజర్మెంట్ క్లాత్ మీకు అర్థం కాకపోతే జస్ట్ నోట్ చేసుకోవడానికి ఒక పక్కన నోట్స్ ఒక పెన్ పెట్టేసుకోండి. ఓకే, సో వెళ్ళిపోదామా, అందరూ స్టార్ట్ చేద్దామా. డన్. సో ఇదిగోండి నా దగ్గర ఉన్న కలసం. ఎస్,
మన ఇంట్లో ఏది ఉంటే అది కలసం ఇలా తీసుకుంటాం. తీసుకొని ఫస్ట్ దీని హైట్ చెక్ చేసుకోవాలి. అవునా? ఎందుకు అంటే మన అమ్మవారికి కుట్టేది డ్రేపింగ్ ఏదైనా సరే కంప్లీట్ గా కవర్ అయ్యి కింద కూడా బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రావాలి. సో నెక్ దగ్గర నుంచి కిందకి టచ్ అయ్యేంత వరకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. సో నాకు టోటల్ గా 6 ఇంచెస్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ కట్టి మనకి ఏంటండి చుట్టూ మనకి కవర్ అయ్యేటట్లుగా. సో మనకి నెక్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎగ్జాక్ట్ గా మనకి 4.5 వస్తుంది, బట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. సో 5.5 ఇంచెస్ నేను హైట్ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెక్, ఇంతే కదా, దీన్ని అంతా కవర్ చేస్తాం కదా. నెక్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 10 ఇంచెస్ వచ్చింది. ఓకే, సో నెక్ 10 ఇంచెస్, హైట్ 5.5. ఇవి రెండే మనకు కావాల్సిన మెజర్మెంట్స్. ఓకే, సో జస్ట్ పాయింట్ అవుట్ చేసుకుందాం. ఇది 10.5, మనకి హైట్ వచ్చేసరికి 5.5 మనకు కావాలి. నౌ నేను క్లాత్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసరికి 10.5, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి చాలా ఎక్కువ వస్తుంది కదా, అంటే మనకి మంచిగా ఫ్రిల్స్ గా బాగా కవర్ అవ్వాలి. సో ఇక్కడ ఎంత అయితే ఉందో దీనికి 3 ఇంతలు క్లాత్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 10 ఇంచెస్ ఉంది కదండి, దీనికి 3 ఇంతలు అంటే 30 ఇంచెస్ ఆఫ్ క్లాత్ కావాలి. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ నెక్ ఎంతైతే ఉందో ఈ నెక్ కి ఇంటూ 3, సో 10 ఇంచెస్ ఉంది, 10 ఇంటూ 3 30 ఇంచెస్ ఆఫ్ క్లాత్ కావాలి. హైట్ వచ్చేసరికి 5.5 ఉంది కదండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. సో 6 ఇంచెస్ క్లాత్ హైట్ కావాలి. విడ్త్ వచ్చేసరికి 30 ఇంచెస్ కావాలి. సో ప్రజెంట్ ఇది మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు తీసుకున్న విధానం. దీన్ని ప్రస్తుతానికి ప్రజెంట్ పక్కన పెట్టేస్తాను. సో నేను ఒక ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నా. చూడండి, నేను ప్లెయిన్ బ్లౌజ్ ఎల్లో కలర్ తీసుకున్నా. ఎల్లో కలర్ ఇలా ప్లెయిన్ ఉంది అనుకోండి, బార్డర్ అటాచ్ చేసేసుకోండి. మీకు నచ్చినది మామూలుగా డైరెక్ట్ స్టిచ్ చేసి బార్డర్. లేదు అంటారా, నేనేం చేశాను, నా దగ్గర ఇలా బార్డర్ దొరికేసింది. సో సేమ్ ప్లెజెంట్ బ్లౌజ్ కి, ప్లెయిన్ బ్లౌజ్ కి నేను బార్డర్ అటాచ్ చేసేసుకొని ఒక పీస్ ని రెడీ చేసుకున్నాను. చూడండి, జస్ట్ కనిపిస్తుందా? సో బార్డర్ కి ప్లెయిన్ బ్లౌజ్ కి అటాచ్ చేసుకున్నాం. మీ దగ్గర, నా దగ్గర అవైలబుల్ గా లేదు అంటే, నా దగ్గర బార్డర్ అవైలబుల్ గా ఉన్న బ్లౌజ్ పీస్ లేదు. సో ఐ విల్ గో లైక్ దిస్, అంటే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎన్ని ఇంచెస్ కావాలి మనకి? లెంత్ 30 ఇంచెస్ కావాలి మస్ట్ అండ్ షుడ్ గా. సో ఫస్ట్ 30 ఇంచెస్ క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో చూడండి, నేను డబుల్ ఫోల్డ్ లో వేసాను. వేసేసి లెంత్ 30 ఇంచెస్ ఉందా? ఎస్, చూడండి ఇంకా ఎక్కువే ఉంది. అంటే 18 అంటే 36 ఇంచెస్ దాకా వచ్చింది. అంటే మనకి ఇంకా ఎక్కువే వచ్చింది. హైట్ వచ్చేసరికి మనకి 5.5, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఓకే సారీ, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. సో 6 ఇంచెస్. సో నాకు చూడండి ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మనము జస్ట్ స్టిచ్ చేస్తే మనకి కలిసము ఇలా నీట్ గా ఉంది. మనకు కావాల్సినంతగా ఇది పెద్ద బార్డర్ ఉంది. నేను నెక్స్ట్ ప్యాటర్న్ చూపించేదానికి ఇంకొంచెం చిన్న బార్డర్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మ్యామ్ నాకు బార్డర్ ఇంత లేదు అనుకుంటే మీకు నచ్చినట్టు బార్డర్, బట్ మెజర్మెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎలాగా. సో మనకి తీసుకున్న దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనము హైట్ కన్సిడర్ చేయాలి. నౌ ఇప్పుడు దీన్ని ఫస్ట్ నాకు కావాల్సిన హైట్ ఉంది కదండి, దాని మెజర్మెంట్ ప్రకారం 6.5 ఇంచెస్ కి నేను 6 ఇంచెస్ కి నేను క్లాత్ కట్ చేస్తున్నాను. సో క్లాత్ కట్ చేసేటప్పుడు సింగిల్ గా ఎప్పుడు కట్ చేయకండి, ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్ గా చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ మనకు కావాల్సింది 6 ఇంచెస్. సో 6 ఇంచెస్ మార్క్ చేసేసుకోండి. ఎప్పుడు టైలరింగ్ లో చాక్ అండ్ స్కేల్ కంపల్సరీ యూజ్ చేయాలి. దానివల్ల మనకి అన్ఈవెన్ ఫినిషింగ్స్ రాకుండా నీట్ గా ఫినిషింగ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు పీస్ ఇది రెడీ అయిపోయింది. ఈ పీస్ ని నేను ఫస్ట్ స్టిచ్చింగ్ కి స్టార్ట్ చేస్తున్నాను. నవ్ ఐఎమ్ యూజింగ్ ద ఎలక్ట్రానిక్ మిషన్. నేను బేసిక్ గా అన్ని కూడా, నాకు ఇక్కడ మనకి అదర్ కంట్రీలో ఉన్నాం కదండి, మనకు దొరికే పెద్ద పెద్ద మిషన్స్ ఇక్కడ దొరకవు. సో ఐ యూస్ ద ఎలక్ట్రానిక్ మిషన్. నేను బొటిక్ కూడా దీని మీదనే, అంటే మొత్తం కూడా దీని మీదనే స్టిచ్ చేస్తాను. వర్కింగ్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఈ ఎడ్జెస్ ని నీట్ గా ట్రిమ్ చేసేసుకొని ఎడ్జెస్ ని ఫస్ట్ స్టిచ్ చేసేయాలి.
సో ఫస్ట్ 1/4 ఇంచ్, నెక్స్ట్ డబల్ ఫోల్డ్ చేసేసి 1/4 ఇంచ్తో సేమ్ కలర్ తీసుకోండి. ఇటు సైడ్ ఎడ్జ్ స్టిచ్ చేశాను. సేమ్ ఇప్పుడు చూడండి, మనం వీటన్నిటిని నీట్గా దీనిని మొత్తము ఫ్రిల్స్ పెట్టుకొని మనకి నెక్కి కావాల్సినంత అంటే మనకి 10 ఇంచెస్ అయ్యేంత వరకు ఈ క్లాత్ని ప్రాపర్గా ప్లీట్స్ పెట్టుకొని ఫినిష్ చేసేసుకోవాలి. సో బోత్ సైడ్స్ నేను ఫినిష్ చేసేసాను. ఓకే, సో ఈ ప్లీట్స్ చేసేటప్పుడు మనకి 10 ఇంచెసే కావాలి కాబట్టి నేను టేప్తో మనకి 10 ఇంచెస్ కావాలి. సో 1/2 ఇంచ్కి మధ్యలో 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుంటున్నా చూడండి. 1/2 ఇంచ్, తర్వాత 2 ఇంచెస్, మళ్ళీ 1/2 ఇంచ్, 2 ఇంచెస్ ఇలా ప్లీట్స్ అంటే ర్యాండమ్గా ప్లీట్స్ పెట్టుకుంటే, ఇలా మెజర్మెంట్ ప్రకారం పెట్టుకుంటే ప్రతి ప్లీట్ కూడా ఈవెన్గా కనిపిస్తుంది, మొత్తం కూడా చాలా అందంగా ప్లీట్స్ వస్తాయి. సో ఫస్ట్ 1/2 ఇంచ్ ప్లీట్కి నేను మళ్ళీ 2 ఇంచెస్ అంటే చూడండి ఇలా లోపలికి వెళ్తూ మనము ప్లీట్స్ నీట్గా స్టిఫ్గా నీట్గా స్టిచ్ చేసుకుంటాం. అండ్ మార్జిన్ పైన 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఓన్లీ పైన స్టిచ్ చేస్తాం, మనం కింద చేసే పని లేదండి. నీట్గా పైన 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకొని 2 ఇంచెస్ నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, సేమ్ మొత్తం ఇలా మార్కింగ్ చేసేసుకొని నీట్గా మార్కింగ్ చేయడం వల్ల ఏంటంటే ఈవెన్గా ఉంటాయి ప్లీట్స్ అన్ని, అందుకోసం. సో ప్లీట్స్ పెట్టేటప్పుడు ఇంకా మంచి టెక్నిక్ ఏంటో తెలుసా? సేఫ్టీ పిన్, మనకి మోతీ పిన్స్ దొరుకుతాయి కదండి, ఈ మోతీ పిన్స్ తో ప్లీటింగ్ చాలా బ్యూటిఫుల్ గా చేసుకోవచ్చు. చెయ్యి పోదు కదండి, మనకి నీడిల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చెయ్యి పడిపోతుందని భయం ఉంటుంది. సో ఈ నీడిల్ తీసుకొని ఈ కింద వరకు లోపలికి నీట్గా అరేంజ్ చేసుకుంటూ చూడండి వచ్చిందా నీట్గా. ఇప్పుడు దీని మీద ఇంకొక లేయర్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇదేంటండి మొత్తం పింక్ ఉంది కదా, లేదు మేడం నేను దీని మీద ఇంకొక లేయర్ కూడా అటాచ్ చేసుకుందాము అనుకుంటే సేమ్ మనకి ఇప్పుడు చూడండి, నేను ఇందులోంచి కట్ చేశానా, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇదంతా మొత్తము 6 ఇంచెస్ వచ్చింది కదా చూడండి. సో మనకి ఇది స్టిచ్ చేసిన తర్వాత 5.5 కదా, నేను 3 ఇంచెస్కి అప్పుడు దీని మీద ఇదే ఎల్లో మళ్ళీ ఇంకొక ప్లీట్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, 2 లేయర్స్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చూడండి, జస్ట్ నేను మనకి కనిపిస్తుందా, దీని మీద ఇంకొక లేయర్ లాగా
కూడా మనం అటాచ్ చేసేసుకోవచ్చు. ఓకే, దీని మీద మనం కలసం పెడితే కిందంతా గుమ్మటం కనిపిస్తుందా, అమ్మవారికి డ్రేపింగ్ నీట్గా అరేంజ్. మనకి సింగిల్ కావాలంటే ఇలా సింగిల్ గా, ఇంకొక లేయర్ కావాలంటే కూడా ఇంకొక లేయర్ అటాచ్ చేయొచ్చు. ఓకే, ఇంకొక లేయర్ కూడా అటాచ్ చేస్తాం. జస్ట్ ఒక 10 minutes ఆఫ్ టైం కాబట్టి. ఎంత ఇది వచ్చేసి 5.5 కదండి, ఒక 3 inches తగ్గించుకోండి, ఆర్ ఒక 2 inches 2.5 తగ్గించుకుంటే ఇంతవరకు. ఇంకొక లేయర్ వస్తే మనకి అమ్మవారికి ఇంకొంచెం లేయర్స్ అటాచ్ చేసే కొద్దీ ఈ కలశం ఇంకొంచెం బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అవుతుంది. అవును కదా? ఎస్. నౌ ఇప్పుడు దీనికి ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నామో అంత మెజర్మెంట్ ఆర్ అంతకంటే తక్కువ. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము, 30 తీసుకున్నాము. సో 25 కొంచెం చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటా 25 తీసేసుకొని సేమ్ ఇది. కాకపోతే ఎంతండి, ఇక్కడ వచ్చేసరికి నేను 3.5 inches తీసుకుంటున్నా. ఎంత? 3.5. ఎందుకంటే పైన మనం క్లోజ్ చేసుకోవాలి, అంటే పైన కింద 2 ఫినిషింగ్ కంప్లీట్ చేయాలి కదండి. సో 3.5 కి ఈ పీస్ తీసేసుకొని కట్ చేసేస్తున్నాను. చేసేసి నాకు ఎంత కావాలి, 25 చాలు, ఎక్కువ అవసరం లేదు. సో దీని మీద నుంచి మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో 25 inches కానీ 30 inches మనకి దగ్గర ఉన్న దాన్ని బట్టండి. సో సేమ్ కింద ఉన్నంతలాగే కావాలి అంటే సేమ్ తీసుకుందాం, లేదు కొంచెం తగ్గించుకుందాం అంటే ఎగ్జాక్ట్ కొంచెం ఒక 5 inches తగ్గించుకొని కూడా పీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఫస్ట్ కింద ఫినిష్ చేసేయాలి, ఎందుకంటే చూడండి రా ఎడ్జెస్ ఉన్నాయి. ఈ రా ఎడ్జెస్ ని ఫస్ట్ ఫినిష్ చేయాలి కాబట్టి ఫస్ట్ 1/4 inch ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, తర్వాత ఇంకొక 1/4 inch ఫోల్డ్ చేసేస్తే నీట్గా మనకి ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడు మిషన్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా జస్ట్ మనం ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ చేతులు పెడితే చాలు, ఇలా పట్టుకోకూడదు. ఇలా పట్టుకోవడం వల్ల క్లాత్ ఎక్స్టెండ్ అయిపోతుంది, అంటే మనకు తెలియకుండా సాగిపోతుంటుంది. అందుకని ఎప్పుడు కూడా మన అవసరానికి ఫోల్డ్ చేసేసుకొని అది కదలడానికి కావాల్సినట్లుగా చేయి పెడతాం అంతే. ఎప్పుడు కూడా మీకు ఈ అలవాటు ఉంటే, ఇలా పట్టుకునే అలవాటు ఉంటే దీన్ని మానేసేయండి. బికాస్ దీనివల్ల నెక్కులు కూడా మీరు పెట్టుకున్న నెక్ కంటే లెంత్లు వైడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఇలా పట్టుకోవడం వల్ల, లాగడం వల్ల క్లాత్ మనం తీసుకున్న దానికంటే ఎక్కువ సాగిపోయే ఛాన్స్ ఉంది. నేను చూడండి జస్ట్ ఫోల్డ్ చేసుకోవడానికి మాత్రమే ఉంచుకున్నాను, తర్వాత చెయ్యి మాత్రమే పెడుతున్నా, ఎందుకంటే మిషన్ మనకి క్లాత్ వెళ్ళడానికి అండ్ ఆ ఫోల్డ్ లేవకుండా ఉండడానికి. నా ఇటు సైడ్ ఫస్ట్ ఫినిషింగ్ చేయాలి కదా ఎడ్జ్. సో ఇటు సైడ్ ఎడ్జ్ కూడా నీట్గా సేమ్ కింద ఎలా ఫోల్డ్ చేసామో 1/4 inch కి ఇటు సైడ్ ఎడ్జెస్ కూడా అమెజాన్ లో చూడండి, ఇవి ఒక్కొక్కటి 200 250. మీకు ఇది పర్చేస్ చేసి బయట కొనుక్కోవాలంటే టూ కాస్ట్లీ తీసుకుంటున్నారు. అమెజాన్ లో చెక్ చేయండి. సో సింపుల్ అండి, జస్ట్ మనకి ఇప్పుడు నేను మీకు 20 minutes లో ఎలా స్టిచ్ చేయాలో చెప్పాను. కొంచెం మనకి ఐడియా వస్తే ఆటోమేటిక్ గా ఇలాంటివి చేసుకోవడం చాలా ఈజీ. సో ఇప్పుడు దీని మీదనే పెట్టి నేను ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నా, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ ఎఫర్ట్ పెట్టకుండా, మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ పడకుండా ఇక్కడ నుంచి దీని మీదనే మళ్ళీ దీన్ని కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తున్నా. సేమ్ ఇందాక పెట్టుకున్నట్టు మార్కింగ్ అంతే కదండి, 1/2 inch
2 ఇంచెస్, హాఫ్ ఇంచు 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని దీని మీదనే చెప్పాను కదా, ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా మోతి పిన్ అంటాం కదా, మోతి పిన్ యూస్ చేస్తే మనకి చాలా తొందరగా ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు చెయ్యి లోపలికి వెళ్లకుండా నీట్ గా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. చూడండి ఇలా ఉంది. బాగుందా? ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇలా మరి వదిలేయలేం కదా, దీన్ని మనకి ఇలాగా కదలకుండా ఉండాలి కాబట్టి, అండ్ ఇవంతా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, దీన్ని మనం పైన ఒక థ్రెడ్ నాట్ చేసేసుకొని అమ్మవారికి కట్టుకునేటప్పుడు కూడా, మనకి కలశాన్ని చేసేటప్పుడు కూడా మనకి ఇది కదలకుండా ఉండడానికి దీన్ని ఇక్కడ ఫినిష్ చేసుకోవడానికి ఒక థ్రెడ్ కట్టేసుకో, ఒక స్టిచ్ చేసేసుకుందాం. ఓకే, మనకు ఆల్రెడీ వీటిల్లో కొంత లెఫ్ట్ ఓవర్ పీస్ ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ ఓవర్ పీసెస్ తో చిన్నగా ఒక థ్రెడ్ అటాచ్ చేసేసుకొని మనము ఇలాగ, మనకి ఎన్ని కలర్స్ మన దగ్గర బ్లౌజ్ పీసెస్ చాలా ఉంటాయి, రోజుకి ఒక రకంగా మనకి కలసం పెట్టుకొని ప్రతిసారి ఒకటి మనం హ్యాపీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్. సో దీనికి మనం థ్రెడ్ అటాచ్ చేసుకుందాం. సో ఈ థ్రెడ్ వచ్చేసరికి మనకి ఇది ఎంత లెంత్ ఉందో చూద్దాం. దీనికి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. టూ మచ్ ఎందుకండి, మనకు అవసరాన్ని కుట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 10.5 కదా, ఒక 15.5 క్లాత్ తీసుకొని, మనకు ఆల్రెడీ ఇందాక కట్ చేసినప్పుడు పీస్ మిగిలింది కదా, దానినే ఎంత తీసుకోవాలి చూడండి. ఇది మనకి 1 ఇంచ్ పీస్ ఉంటే చాలు, 1 ఇంచ్ విడ్త్ ఉండి 15 ఇంచెస్ లెంత్ ఉంటే గుడ్. 1 or 1.5 ఉంది, యా 1.5 ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఓకే, ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ చూస్తున్నారా, ఫస్ట్ ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసి, 3 కాదు ఒక 4, యా 4 ఇంచెస్ వదిలేసేయండి. 4 ఇంచెస్ వదిలేసి బ్యాక్ సైడ్ కి పెట్టండి, ఫ్రంట్ కాదు. కనిపిస్తుందండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. బ్యాక్ సైడ్ కి పెట్టి ఒక 3 ఇంచెస్ వదిలేసి వెనకాల నుంచి సేమ్ మనం ఇందాక మనం స్టిచ్ చేసాం కదా, హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని అక్కడే స్లోగా, ఎందుకంటే కింద మళ్ళీ ఫ్రిల్ అంతా కవర్ అవ్వకపోతుంది. సో ఫ్రిల్ ని చేత్తో సెట్ చేసుకొని దీని మీద
ఇటు కూడా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా, అంతేనా? అటు సైడ్ నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, సేమ్ ఇటు సైడ్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు చూడండి, సో ఈ అన్ఈవెన్ పీసెస్ అన్ని నీట్ గా కట్ చేసేసుకోండి థ్రెడ్స్. ఓకే, నౌ ఇప్పుడు దీనిని నీట్ గా ఫోల్డ్ చేసేసేయాలి కాబట్టి ఫస్ట్ ఇవ్వండి, ఇక్కడ మనకి అర్థమైపోతుంది. దీనిని మొత్తం తీసుకొచ్చి దీని మీదకి పెట్టాలి. సో ఫస్ట్ సగం ఫోల్డ్, తర్వాత దీని మీదకి చూడండి, నీట్ మీద కవర్ అయిపోయిందా? మనకి స్టిచెస్ కనిపించట్లేదు, నీట్ గా ఇదంతా కవర్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ లోపలికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకొని, లేకపోతే ఇటు నుంచి రండి, మీకు అక్కడ ఫోల్డింగ్ రావట్లేదు అనుకుంటే ఈ పార్ట్ లో స్టార్టింగ్ నుంచి వస్తే తర్వాత ఎండింగ్ వస్తుంది. ఈ మొత్తం క్లాత్ ని ఫస్ట్ స్టిచెస్ దగ్గరికి ఒక ఫోల్డ్, ఆ తర్వాత రిమైనింగ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ మనకి స్టిచ్ కనపడకుండా దీని మీదకి తీసుకొచ్చి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. తర్వాత రిమైనింగ్ ది స్టిచ్ చేద్దాం. సో చూడండి, నేను ఫోల్డ్ చేసేసాను, మొత్తం క్లాత్ మీదకే వస్తుంది. నేను ఎక్స్ట్రా మనకి మళ్ళీ హైట్ పెరగదు. సో దీని మీదకి నీట్ గా ఫోల్డ్ చేసుకొని ఈ స్టిచెస్ ముందు చేసిన స్టిచెస్ కనపడకుండా నీట్ గా చూడండి, ఇటు సైడ్ మనకి ఈ ఎక్స్టెన్షన్ కంటిన్యూగా ఇక్కడ వరకు ఈ థ్రెడ్ కూడా ఉంది. సో ఈ ఎడ్జ్ ని ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళేసి అయిపోయి చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా ఉంది మీ రియాక్షన్స్ చూపించండి. లుకింగ్ గుడ్. నైసా? సో వెనక మనం చెప్పేంత వరకు అది మనం మళ్ళీ చేంజ్ చేసేంత వరకు నీట్ గా అలానే ఉంటుంది. దీనిపైన కలసం పెట్టుకుంటాం, కొబ్బరికాయ పెట్టుకుంటాం, అవును కదా? సో ఇది ఒక ప్యాటర్న్ మేడం. ఈవెన్ కొబ్బరికాయ మీద కూడా మనము బార్డర్ ఉంటే మనము దాని మీద కొబ్బరికాయ మీద కూడా మనం ఏమంటాం, అమ్మవారికి శారీ లాగా ఇక్కడ కింద పైన ప్లీజ్ కూడా. సో మన దగ్గర బార్డర్ ఉంటే దాన్ని కూడా అరేంజ్ చేస్తాను. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. ఓకే, ఇది సింగిల్ లేయరా డబల్ లేయరా? మేబీ మీరు కొంచెం పెద్దది పెట్టుకుంటారు అనుకోండి, కొంతమంది ఇంట్లో పెద్దది పెట్టుకుంటారు కదా, కింద యూజ్ చేసేది డబల్, అలాంటి వాటప్పుడు సేమ్ ఇలానే 3 లేయర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనేంటి చిన్న కలసం కాబట్టి 2 లేయర్స్ పెట్టుకున్నాను. ఇంకా కొంచెం పెద్దది అనుకోండి, మీరు 3 లేయర్స్ అటాచ్ చేసేసుకొని ఒకదాని స్టెప్ ఒకటి ఇలా చేసుకోవచ్చు. సో ఇది ఒక టైప్ ఆఫ్, ఓకేనా, ఒక టైప్ ఆఫ్ డెకరేషన్. ఇంకొక టైప్ ఆఫ్ డెకరేషన్ ఏంటంటే, మనకు ఆల్రెడీ మీకు గ్రూప్ లో పిక్ పెట్టారు, గుర్తుందా?
ఒకటి ఇలానే ఉంది, ఇంకొకటి వచ్చేసరికి ఇలాగా స్ట్రైట్ గా వెనకేముండదు, ముందు వరకు అమ్మవారికి కింద డెకరేషన్ లాగా ఉంటుంది. ఎస్, దాన్ని మనము సేమ్ ఇలానే ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ఇది అర్థమైందా? డన్నా? క్లియర్ గా ఉందా? నీట్ గా కనిపిస్తుందా? సో ఎక్కడా కూడా మనం వెనకాల ఇదంతా అరేంజ్ చేస్తాం కదా, ఏమీ కనిపించదు, నీట్ గా ఉంటుంది. ఇదే పీస్ మనకి అమెజాన్ లో $225 కి సేల్ చేస్తున్నారు, కావాలంటే క్రాస్ చెక్ చేయండి. కాకపోతే చిన్న ఐడియా, మనకి చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఏంటి అంటే సేమ్ దీనికే ఇదంతా కాకుండా మనకి రిఫరెన్స్ పిక్ లో ఇలా అమ్మవారికి కింద ఈ ఫ్రంట్ వరకు కవర్ అయ్యేటట్లు కలశం మీద, అంటే కలశం మీద మీన్స్ కొబ్బరికాయ మీద మనం బ్లౌజ్ పీస్ పెడతాం కదండి, సేమ్ లైక్ బ్లౌజ్ పీస్ బదులు మనం డ్రేప్ చేసేటట్లుగా కానీ లేకపోతే అమ్మవారి మీద క్లాత్ వేసేటట్లు కానీ మనం అరేంజ్ చేయొచ్చు. సో ఆ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, దానికైతే మీ దగ్గర బకరం ఉంటే బకరం తీసుకోండి. మీ అందరికి తెలుసు కదా బకరం, ఐడియా ఉందా? సో ఇంటర్ఫేస్ అంటాం. బకరము అంటే మనకి బ్లౌజెస్ కి యూజ్ చేస్తారండి. ఎస్, ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ బకరం పీస్ అనేది చూడండి, బ్లౌజెస్ నెక్ ఫినిషింగ్స్ కరెక్ట్ గా రావాలి, మనకి ఎట్ ప్రజెంట్ యూజ్ చేసే ట్రెండీ నెక్స్ అన్నిటికి కూడా దీనిని యూజ్ చేస్తారు. దీన్ని ఫ్యూజింగ్ అంటారు, ఇంటర్ఫేస్ అంటారు, బకరం అంటారు. అచ్చ తెలుగులో అయితే బకరం, ఇంగ్లీష్ లో అయితే ఫ్యూజింగ్ అంటారు, ఇంటర్ఫేస్ అని కూడా అంటారు. ఓకే, సో ఇది బాగా మీకు ఎక్కడ తెలుస్తుందంటే మన జెంట్స్ కాలర్స్ ఉంటాయి చూడండి, కాలర్స్ చాలా స్టిఫ్ గా నిలబడి ఉంటాయి, అది వన్ టైప్ ఆఫ్ అన్నమాట. మనకి అంత స్టిఫ్ గా ఉండే వాటిని యూజ్ చేయం, బికాస్ ఎందుకంటే అది యూజ్ చేస్తే మనకు గుచ్చుకుంటాయి మన బ్లౌజెస్ కి. సో మనకి యూజ్ చేసే బ్లౌజ్ కి యూజ్ చేసే ఇంటర్ఫేస్ ఇలా మెత్తగా ఉంటుంది. దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి మ్యామ్? మనం టైలరింగ్ షాప్ కి వెళ్ళగానే వాడు అదే ఇస్తాడు, మాక్సిమం వాళ్ళందరికీ ఎవరికైనా సరే మనం బక్రం అనగానే అదే తెచ్చిస్తాడు. కానీ మన బ్లౌజెస్ కి యూజ్ చేసేటప్పుడు దానిని ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఫోల్డ్ అయిపోవాలి. చూడండి, నేను ప్రెస్ చేస్తున్నానా, ఫోల్డ్ అయిపోతుందా? మళ్ళీ చూడండి, ఫోల్డ్ అయిపోవాలి. ఇలా ఫోల్డ్ అయ్యేట వాటిని మాత్రమే మన బ్లౌజెస్ కి యూజ్ చేస్తాం. ఓకే, ఇలాంటి బకరం పీస్ ని మనము తీసుకొని మనము దానికి రెడీ చేసుకుంటాం. సో ఎలా రెడీ చేస్తాం అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ పీస్ మనకున్నది సేమ్ లైక్ మనకు ఆల్రెడీ ఇక్కడ మెజర్మెంట్స్ ఏమున్నాయండి, మనం ఆల్రెడీ తీసుకునేటప్పుడు ఫస్ట్ కలశం హైట్ చూసుకున్నాము. ఓకే, కలశం హైట్ 5.5 ఇంచెస్ ఉంది కదా. సో 5.5 ఇంచెస్ కలశం హైట్ ఉందండి. సో అయితే విడ్త్ వచ్చేసరికి 15 ఇంచెస్ తీసుకుంటాం. ఆర్ మన లాంగ్ స్కేల్ ఉంది, ఐడియా ఉందా? మనందరి ఇళ్లలో లాంగ్ స్కేల్ ఉంటుంది పిల్లల దగ్గర, ఆ స్కేల్ అంతా విడ్త్ ఉండాలి. ఆ స్కేల్ మనకి 15 ఇంచెస్ ఉంటుంది. ఓకే, సో 15 ఇంచెస్ హైట్ వచ్చేసరికి 5.5. సో దాన్ని నేను కావాల్సిన బక్రం పీస్ ని మీరు కొంచెం స్టిఫ్ గా ఉండాలంటే స్టిఫ్, లేకపోతే దీన్నైనా యూజ్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ 15 ఇంచెస్ మనకి లెంత్ కావాలి. సో ఈ బక్రం పీస్ లో 15 ఇంచెస్ లెంత్ ఉండేటట్లు, ఆర్ అంతకంటే తక్కువ అంటే మనం చూడండి కలశానికి ఇలా చూడండి. సో మనం దీనికి ఇలా రెడీ చేసుకున్నప్పుడు దీనికి మళ్ళీ ఫ్లవర్స్ సెకండ్ డిజైన్ చూపించేదానికి మనం ఇలా రెడీ చేసుకుని దీని మీద మనం ఫ్లవర్స్ డెకరేషన్స్ అవన్నీ చేసుకోవడానికి కూడా మనకి ఇది స్టిఫ్ గా నిలబట్టడానికి మనం సెటప్ చేస్తాం. సో 10 ఇంచెస్ తీసుకుందాం, ఇంకంతకంటే ఎక్కువ అయితే మరీ టూ మచ్ లెంత్ అయిపోతుంది అంటే నా సైజ్ కి. సో మీ దగ్గర చూసుకోండి, మనకి ఇలా చెక్ చేసుకుంటే హెవీగా అనిపించకపోతే చూసుకోండి. సో ఈక్వల్ గా సెంటర్ నుంచి అటు సైడ్ ఎంత ఉందో ఇటు సైడ్ అంతే. సో నేను ఇక్కడ 10 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను లెంత్. విడ్త్ వచ్చేసరికి మనం కలశం ఎంత ఉంది, 5.5 ఉంది, అదే తీసుకుంటున్నాం. సో ఈ బకరంలో ఫస్ట్ 10 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఫస్ట్ ఒక పీస్ ని కట్ చేసేసుకుంటున్నాను.
సో ఇలా బక్రం పీస్ తీసేసుకొని చూడండి మనకి 10 ఇంచెస్ లెంత్ ఉంది. దీన్ని డబల్ ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మనకి 5.5 ఇంచెస్ కింద హైట్ కదండి. సో 5.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసేసుకొని దీనిని కలుపుతూ ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఎడ్జ్ నుంచి దీనికి కలుపుతూ కనిపిస్తుందా? ఇలా డ్రా చేసుకొని మనకు కావాల్సిన పీస్ ఇదే. చూడండి ఇప్పుడు మనకి ఇలాగా అమ్మవారు కవర్ అవుతారు. ఓకే, సో మనకి ఎంత కావాలన్నది మనకి కనీసం హైట్ బట్టి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో హైట్ అయితే సేమ్, విత్ మీకు ఇంకొంచెం కావాలంటే మీరు పెంచుకోవచ్చు. బట్ నేను ఇక్కడ 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మేడం ఇది స్టిఫ్ గా లేదు, బాగా స్టిఫ్ గా చేసుకోవాలి అనుకుంటే డబల్ ఫోల్డ్ చేసుకోండి. ఎస్ 10.5 అమ్మా, 10 ఇంచెస్ లెంత్ విత్ 10.5, ఎందుకంటే కనీసం హైట్ 10.5 ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్, ఇప్పుడు కవర్ కదా, ఇది ఓన్లీ పేపర్ కదండి. మనం ఏ క్లాత్ తీసుకుంటున్నామో ఆ క్లాత్ ని ఫ్రంట్, ఇది కనపడకుండా ఫ్రంట్ బ్యాక్ కవర్ చేస్తూ స్టిచ్ చేసుకుంటాం. ఎస్, నేను సేమ్ ఇదే క్లాత్ తీసుకుంటున్నాను. 1 మీటర్ కదండి మనకి, 1 మీటర్ పట్టిందా? చాలా తక్కువే ఉంది, ఇంకా క్లాత్ ఉంది మనకి. ఎస్, సో ఇందులోనే కాకపోతే మనకి డబల్ కావాలి. ఎందుకు అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా కనపడకుండా. సో ఒక ఎడ్జ్ లో ఇలా పెట్టేసుకొని చూడండి, డబుల్ ఫోల్డ్ లో ఉంది బ్లౌజ్ పీస్. సో ఒక ఎడ్జ్ లో పెట్టేసుకొని దీనిని ముందు కదలకుండా సెక్యూర్ చేసుకోండి. ఈ పేపర్ ని, ఈ క్లాత్ ని కదలకుండా మోతీ పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకోండి. ఇది పేపర్ లానే ఉంటుందమ్మా. సో మేడం కొంచెం స్టిఫ్ గా ఉండాలి అనుకుంటే జెంట్స్ కి యూస్ చేసేది అదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చూసారా, నేను కదలకుండా వీటి ముందు ఫస్ట్ సెక్యూర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎడ్జ్న ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని కలిపి స్టిచ్ చేస్తున్నా. ఈ పార్ట్ ని మొత్తం క్లాత్ బకరము అంతా కలిపి మూడింటిని కలిపి స్టిచ్ చేసేస్తున్నా. సో నేను క్లాత్ కట్ చేయకుండానే ఈ మార్జిన్ లో, లేదు కట్ చేసుకున్నా ఇట్స్ ఓకే. ఇప్పుడు చూడండి, కట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఎంత అయితే ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ ఆర్ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ ని కట్ చేయండి. డబల్ ఉందండి క్లాత్, ఎలాగ డబల్ ఉంది. సో పైన కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని సో ఇప్పుడు దీని ఎడ్జెస్ నీట్గా బకరము క్లాత్ అన్ని కలిపండి, లాస్ట్ కి ఏమి మార్జిన్ ఉంచొద్దు. ఎలాగంటే ఈ ఎడ్జ్ కి స్టిచ్ చేయాలి. సో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటే డబల్ స్టిచ్ వేసేసుకోండి. అదే స్టిచ్ మీద పిన్స్ తీసేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ ని రివర్స్ చేయాలి అంటే ఇలా రివర్స్ చేస్తే కరెక్ట్ గా షేప్ రాదు.
ఈ కార్నర్ ఎడ్జెస్ ని 1/4 ఇంచ్ చూడండి, స్టిచ్ తగలకుండా ఇలా క్రాస్ గా స్లిట్స్ ఇవ్వాలి. అప్పుడే మనకు కావాలనుకున్న షేప్ నీట్ గా వస్తుంది. ఎప్పుడైనా సరే ఏ షేప్ అయినా ఇలా స్లిట్స్ ఇస్తేనే నీట్ గా షేప్ అవుట్ వస్తుంది. మనం ఎలా అయితే స్టిచ్ చేసామో, ఎలా మార్క్ చేసామో ఆ షేప్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు రివర్స్ చేయండి. 2 పీసెస్ కదా తీసుకుంది. వచ్చింది కదా. ఎస్. సో ఇప్పుడు పైన మొత్తం కవర్ చేసేస్తూ, మనం ఇందాక పైన స్టిచ్ చేయలేదు కదా, కింద కూడా చూడండి ఏమైనా షేప్ తేడా వచ్చిందా. ఎగ్జాక్ట్ గా మనం ఎలా తీసుకున్నామో అలాగే షేప్ వస్తుంది. ఈ పైన కూడా ఓకే. ఇప్పుడు చూడండి ఇదంతా ప్లెయిన్ గా ఉంది, అవునా. ఇప్పుడు మనం ఇలా పెట్టామనుకోండి ఎలా అనిపిస్తుంది, మనకి పెద్దగా లుక్ కనిపించట్లేదు. సో దీన్ని ఇంకా కొంచెం డెకరేట్ చేసేద్దాం. సో నేను తీస్తున్నాను, దీని మీద ఉంటే మీకు అది డిఫరెన్స్ కనిపించదు. సో జస్ట్ గివ్ మీ 2 seconds. ఇప్పుడు మామూలుగా ఇలా అమ్మవారికి మనము సెటప్ చేస్తున్నాం. సో మనం బార్డర్ ని అటాచ్ చేసుకుంటాం. ఓకే, మన శారీల్లో చిన్న చిన్న లేసెస్ మనకి చాలా బోర్డర్స్ దొరుకుతాయి కదండి. ఆ బోర్డర్స్ అటాచ్ చేసుకొని దీనిని మనము కట్టేటప్పుడు నీట్ గా ఇలా కట్టుకుంటాం. మన సెటప్ ఇంకా ఉంది, బట్ ఇక్కడ వరకు అర్థమైందా? మీ ఇష్టం. ఇప్పుడు చూడండి మనం కరెక్ట్ గా పూల్ కానీ మనం దీన్ని సెటప్ చేసేటప్పుడు ఇంకొంచెం మన ఇంట్లో ఉన్న స్కేల్ తో సెటప్ చేస్తాం. సో మనకి అమ్మవారికి ఇది కట్టిన తర్వాత కూడా మన పూల్ కానీ ఏమన్నా అరేంజ్ చేసుకోవడానికి కూడా మనకి ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఫస్ట్ సెంటర్ మార్క్ చేసుకుందాం. ఈ పేపర్ లో మనకి ఇక్కడ క్లాత్ లో ఎగ్జాక్ట్ గా ఇలాగ సెంటర్ పైన ఇలా స్లిట్ ఇచ్చేసుకోండి. కింద వచ్చేసరికి మార్కర్ ఉంది కదా, మార్కర్ తో ఇలాగా ఒక చిన్న మార్కింగ్ చేసుకుందాం. నౌ ఇప్పుడు నేను దీని మీదకి బోర్డర్, బట్ నాకు ఫ్రిల్స్ లాగా వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎలాగా అంటే సేమ్ ఇక్కడ నుంచి 3 inches కి చూడండి, నేను ఈ ఎడ్జ్ నుంచి 3 inches కి చూడండి ఒక సర్కిల్ ఫామ్ అయిందా. ఓకే, ఇప్పుడు నా దగ్గర సేమ్ ఇదే బోర్డర్ ఉంది, ఈ బోర్డర్ కానీ ఇంకొక బోర్డర్. ఇప్పుడు ఈ బోర్డర్ ని నాకు ఎంత కావాలి, మనం ఇందాక ఇది మొత్తం యూజ్ చేసాం కదా, నాకు ఇప్పుడు ఓన్లీ ఈ కొంచెం మాత్రమే కావాలి. మనకి ఎంత కావాలో అంత అరేంజ్ చేసుకోవచ్చు. 3 inches కదండి. లేదు అంటారా, మనం ఇలా రివర్స్ చేసేసి కూడా మనకి నచ్చినట్లుగా బోర్డర్ ని ప్లేన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏది ప్లాన్, ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ ఉంది అనుకోండి మనకి కిందకి వెళ్ళేటప్పటికి సరిపోతుంది. సో అంటే హెవీ అయిపోతుంది. సో నేను ఇక్కడ వరకు యూజ్ చేసేసుకొని నేను ఈ బోర్డర్ ని అటాచ్ చేసుకుంటున్నాను. లేదు మీ దగ్గర ప్లెయిన్ లేదు, నా దగ్గర ఏంటంటే నేను వాస్తవంగా మీ అందరి దగ్గర బార్డర్స్ ఉన్నాయనుకోండి అసలు హ్యాపీ. బ్లౌజ్ కి బార్డర్ ఉంటే ఈ సెటప్ అంతా అవసరం లేదు, మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా. బట్ లేని పొజిషన్ లో మన దగ్గర ఇలా లేస్ ఉంటే ఉంటుందని నేను ఇలా చూపిస్తున్నాను. సో ఫస్ట్ నాకు కావాల్సింది ఇలా అరేంజ్ చేసేసుకుంటూ మనకి ఎంత కావాలో నేను కట్ చేసుకుంటున్నా. సో నాకు ఇక్కడ వరకు కావాలి. చూడండి మెజర్మెంట్ చూస్తే మనకి ఇంతవరకు కావాల్సి వస్తుంది. సో కొంచెం స్టిచ్ చేయాలి కాబట్టి ఒక 1/2 inch ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను. సో ఇది నాకు కావాల్సిన పార్ట్ ఇంతవరకు. రిమైనింగ్ పార్ట్ ని
ఎంత అంటే సేమ్ అండి, మనకి అది రింగ్ వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు సేమ్ 30 ఇంచెస్ పీస్ తీసుకుందాం. అంతకంటే తక్కువే పడుతుంది ఫ్రిల్కి, ఎందుకంటే మన దగ్గర ఉన్న దాన్ని బట్టి. ఓకే, సో మామూలుగా ఎంత మెజర్మెంట్ అన్నది కూడా చెప్తాను, ఎంత లేస్ తీసుకోవాలన్నది కూడా. ట్వంటీ 25 ఇంచెస్ నేను బార్డర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిని తీసుకెళ్ళి ఫస్ట్ ఎప్పుడు కూడా ఎడ్జ్ని ఫినిష్ చేయాలి, ఇలా అన్ఫినిష్డ్ గా ఎడ్జ్ వదిలేయకూడదు. సో చూడండి, కరెక్ట్ గా నేను సర్కిల్ డ్రా చేసుకున్నాను, ఆ సర్కిల్ మీదనే ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ సో మనకి ఇక్కడ కొంచెం ఫినిషింగ్ చేయాలి కాబట్టి నేను ఇంకా అన్ఫినిష్డ్ గా ఉంది, సో కొంచెం కట్ చేసి ఫినిష్ చేస్తాను. మనకి 25 కూడా పట్టలేదండి, 20 ఇంచెస్ పట్టింది, సరిపోతుంది. సో ముందు ఈ మార్జిన్ కూడా చూడండి. తెలుస్తుందా? నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ మనకి ప్యాచీగా ఉంది అంటే చూడండి, మనకి కుట్టినట్లు కనిపిస్తుంది కదా. సో సేమ్ ఈ బోర్డర్ నే మనం ఇక్కడ ఈ ప్యాచ్ కూడా కనపడకుండా వేసుకోవచ్చు. ఓకే, లేదా మన దగ్గర లేస్ ఉందనుకోండి, ఈ పార్ట్ కవర్ అవ్వకుండా అంటే కవర్ అయ్యేటట్లు వేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఎలాగంటే ఇంకొక కలర్ ఏదన్నా ఉంటే ఇంకొక కలర్ ప్యాచ్ లాగా వాడుకోవచ్చు, లేదు నేను ఇదే బోర్డర్ ని నేను ఇప్పుడు బక్రం పీస్ ఉంది కదా, సో మనకి ప్యాచ్ లాగా ఆర్ లేదంటే లేస్, మీ ఇష్టం, మన దగ్గర ఉన్న దాన్ని బట్టండి.
మనం దీనికోసం లేస్ సపరేట్ గా కొనుక్కునే పని లేదు. ఇంతవరకు కవర్ అయ్యేటట్లు మనము సేమ్ దీని మీదనే చూడండి, ఎగ్జాక్ట్ గా మనకి పీస్ సరిపోతుంది. సో ఇలాగా మనకు అది స్టిచెస్ కవర్ అయ్యేటట్లు మనం చేస్తాం. ఓకే, ఎలాగా అన్నది నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, సో మనకి ఎంత హైట్ కావాలి, ఇక్కడ పైన ఒక 1 ఇంచ్ వదిలేయాలండి. ఓకే, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఆర్ 1.5. ఒక్క నిమిషం ఎంత వదిలేసానో కూడా చూపిస్తా. ఎస్, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు తీసుకొని ఇక్కడ నుంచి మనకి లాస్ట్ వరకు ఇక్కడ వరకు కావాలి నాకు క్లాత్. ఇగోండి, మనకి ఇక్కడ వరకు ప్యాచ్ వర్క్ రావాలి. సో ఇంతవరకు మనకి పీస్ రావాలి. నెక్స్ట్, ఇప్పుడు దీని మీద నేను నీట్గా కవర్ అయ్యేటట్లు ప్యాచ్ లాగా వర్క్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ దీని మీద ఇలానే ఉంచి 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకొని చూడండి, మనకి ఇక్కడ నుంచి తెలుస్తుంది పేపర్ మీద, క్లాత్ మీద మనకి మార్జిన్. నాకు స్టిచ్ మనకి పెట్టుకుంటే తెలుస్తుందండి ఎక్కడి వరకు స్టిచ్ ఉంది అనేది నాకు అర్థమవుతుంది. సో దాని ప్రకారం అండ్ ఇక్కడ వరకు కనిపిస్తుందా, ఇవ్వండి. సో దీన్ని ఫస్ట్ నేను ఫోల్డ్ చేసేసుకుంటూ స్టిచ్ చేస్తాను. సో నేను మార్క్ చేసుకున్న దాని వరకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి ఫోల్డ్ చేశా కదండి, ఆల్రెడీ మార్క్ చేశాను కదా. ఆ మార్క్ చేసిన దాని మీదే ఇలాగ స్టిచ్ కనపడకుండా, ఇక్కడ మనం వేసిన ఆ ప్యాచ్ స్టిచ్ కనపడకుండా దీన్ని మార్క్ చేసుకున్న దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసేసుకుంటూ స్లోగా మిషన్ మీదనే రన్ చేసేసుకోవచ్చు. కనిపిస్తుందా? సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఉంది కదండి, దీనికి ఒక బోర్డర్ లాగా, అంటే ఇప్పుడు మనం ఇలా కట్టలేం కదా, కట్టగలమా, ఇలా వదిలేసేయలేం కదా, అందుకని ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. సో దీనిని మనము సపోర్ట్ గా పెట్టుకొని దీనిని ఇలా వదిలేస్తే స్ట్రైట్ గా రాదు. సో సెటప్ చేసేటప్పుడు ఒక స్కేల్ సపోర్ట్ చూసుకొని చేస్తాం. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిని మనము ఇప్పుడు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదండి, ఈ 1.5 ఇంచ్ ఎక్స్ట్రాని బ్యాక్ సైడ్ నేను ఇలా సపోర్ట్ గా పెట్టుకుంటున్నాను. ఒక పైకి వచ్చేస్తుంది, పైకే కనపడాలి, ఎందుకంటే మనకి థ్రెడ్ లాగా థ్రెడ్ కి సపోర్ట్. సో చూడండి, సో మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేస్తాం. సో నేను దీన్ని ప్రాపర్ గా ఇవ్వండి. ఇటు సైడ్ కూడా మనం ప్రాపర్ ఫినిషింగ్ చేసేసుకోవాలి నీట్. ఓ,
అండ్ ఇటు సైడ్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిని కూడా ఎస్ ఇక్కడ ఆల్టర్నేటివ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం సేమ్ ఎల్లో కుండా, ఎందుకంటే ఎల్లో మనకు సపోర్ట్ ఉండాలి, లేకపోతే ఇంతలాగా నిలబడదు. మీరు ఇదే ఎల్లో ఇక్కడ వేసేసుకోవచ్చు, మన ఇష్టం. ఆల్రెడీ నేను అది ఎల్లో కలర్ ఉంది కాబట్టి నేను ఇలాగా స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన యూజ్ చేసిన ప్యాచ్ మనం దీనికి కాంట్రాస్ట్ కలర్ వేసుకున్నా చాలా బాగుంటుంది. నవ్వు మరి ఇలానే పెట్టేస్తే అవ్వదు కదా, మనం దీన్ని కట్టాలి కదా. కట్టుకోవాలంటే ఒక థ్రెడ్ కావాలి. ఇలానే వదిలేసేస్తే మనం కట్టడానికి అవ్వదు కదండి, ఇలా మనం పట్టుకొని ఉండలేము. సో దీని ఫస్ట్ ముందు దీన్ని కట్టడానికి మనం దీనికి అరేంజ్ చేసేసుకొని ఒక థ్రెడ్ అటాచ్ చేసేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుంది. సో థ్రెడ్ కోసం మన దగ్గర ఆల్రెడీ ఉన్న పీస్ లో ఒక 10 ఇంచెస్ పీస్ చాలు. సో ఈ 10 ఇంచెస్ పీస్ ని ఫస్ట్ నేను థ్రెడ్ లాగా స్టిచ్ చేసేసుకొని 10 ఇంచెస్ పైనే ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మన దాని థ్రెడ్ ఎక్కువ ఉంది కదండి. మన కలిసం రౌండ్ అంటే విడ్తే నెక్కే 10 ఇంచెస్ ఉంది, అంటే అంతకంటే ఎక్కువ ఉండాలి. సో ఫస్ట్ ఈ రోప్ని ఉన్న క్లాత్ తోనే ఫస్ట్ రోప్ని స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి, ఇది సెంటర్ మార్క్ చేసుకోండి థ్రెడ్ కి. దీన్ని తీసుకెళ్ళి ఇలా దీని సెంటర్ లో చూడండి, పీస్ మనకి సెంటర్ తెలుస్తుందా. సో సెంటర్ కి కొంచెం ఒక అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ కి ఫస్ట్ అటాచ్ చేయాలి. ఇప్పుడు పైన మనకి కొబ్బరికాయ పెట్టుకుంటాం కదండి. సో మీకు ఇది నిలవలేదనుకుంటే మనం స్కేల్ తో సెటప్ చేసుకోవచ్చు. వాస్తవంగా నేను బక్రం పెట్టింది రీజన్ ఏంటంటే ఇలా నిలవడానికి, అంతేనా. అందుకే చూడండి మనం ఏ సపోర్ట్. అలా కాదు మేడం, నేను ఇలా పెట్టుకొని మనం పైన అమ్మవారు కొబ్బరికాయ పెట్టుకొని ఫేస్ పెట్టుకుంటారు కదా, అలాంటప్పుడు దీని మీద ఇది ఇలానే ఉంచుకొని కూడా ఫ్లవర్స్ అలా అలంకరించుకోవచ్చు. దానికి మనం ఎలా సెటప్ చేస్తామో నేను ఇప్పుడు చూపిస్తాను. దీనితో పాటు మనకు వెనకాల అలంకరణ చేసుకోవడానికి మనకి ఇంట్లో ఒక స్కేల్ ఉంది అనుకోండి, పిల్లల దగ్గర స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ కి దీన్ని ఇలా అటాచ్ చేసేసుకొని ఆ స్కేల్ మీదనే హ్యాపీగా మనము ఫ్లవర్స్ అవన్నీ అటాచ్ చేసుకోవడానికి సెటప్ నేర్పిస్తాను. అండ్ ఇంకొకటి, దీంతో పాటు మనకి కలసం మీద చీర పైన చీరలాగా పెట్టుకోవాలి అని అనుకున్నారనుకోండి, మనం క్లాత్ ఎంత తీసుకోవాలో తెలుసా. మనము 20 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. మనకి అందరి దగ్గర
ఇదే బ్లౌజ్ పీసెస్ లో ఆర్ మన దగ్గర సారీస్ లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి. ఇది కూడా ఇలా బ్లౌజ్ ఇలా బార్డర్ వచ్చింది అనుకోండి. ఈ బార్డర్ మనకి అమ్మవారికి డ్రేప్ చేయాలంటే జస్ట్ చూడండి, మనకి కొబ్బరి దాని మించి కొబ్బరి బాండం మించి ఇలా రావాలి. ఎస్, సో మనకి నియర్లీ 20 ఇంచెస్ క్లాత్ పడుతుంది. ఇలా కాకుండా ఈ 20 ఇంచెస్ క్లాత్ కి వెనకాల సపోర్ట్ గా ఇంకొక క్లాత్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే కలశం మీద మనకి కొబ్బరి బొండం మీద కూడా శారీ ఇలా అమ్మవారికి ఇలా పెట్టుకుంటే శారీతో పాటు కింద కూడా సెటప్ ఉంటుంది. ఓకే, దాని క్లాత్ ఎలా చేసుకోవాలి, దీనికి సెటప్ ఒక్క 2 సెకండ్స్ అండి. నేను ఎలా కట్టుకోవాలన్నది స్కేల్ అండ్ థ్రెడ్ తీసుకొచ్చి చూపిస్తాను. గివ్ మీ 2 సెకండ్స్. ఫస్ట్ ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఏదైనా సరే మనము అమ్మవారికి కింద ఈ ఫ్లవర్స్ అన్ని సెటప్ చేసేటప్పుడు ఇలా కలశం ఉందనుకోండి, సో ఒక థ్రెడ్ తీసేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని నెక్ కి ఇప్పుడు చూడండి స్కేల్ మీ దగ్గర ఎలా ఉంటే అలాగా, మీ దగ్గర ఎంత స్కేల్ ఉంటే అంత. ముందు బ్యాక్ సైడ్ కి కదలకుండా చూడండి, ఈక్వల్ గా మనము ఇలా పెట్టుకొని చూడండి వెనకాల సపోర్ట్ ఉంటుంది. మనము ఫ్లవర్స్ ఏమన్నా పెట్టుకున్నా సరే నీట్ గా వీటి మీద నిలబడుతుందా లేదా, మన స్కేల్ ఉంది కదా, అండ్ మనకి నెక్ కి కరెక్ట్ గా టైట్ చేసాం. సో తర్వాత వచ్చేసరికి ఒక 20 ఇంచెస్ పీస్ ఇలాగా మనము డబల్ గా క్లాత్ వెనకాల బ్యాక్ ఎండ్ లో కూడా క్లాత్ వేసుకుంటే కొబ్బరి బండం మీద మనం అమ్మవారికి ఇలాగా శారీ కూడా ప్లీట్ చేసేసచ్చు. ఓకేనా? సో మామూలుగా అయితే మన దగ్గర ఉన్న 1 మీటర్ బ్లౌజ్ పీస్ తోనే మనము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రేప్స్ అనేది కలిసానికి మనము డెకరేషన్స్ చేసుకోవచ్చు. ఓకే, బాగుందా? సో బోరీ కొట్టించానా, యూజ్ అయిందా? బోరేమనిపించలేదా? అర్థమైందా? సో ఎక్కువ మనకి దగ్గర మన ఇంట్లో ఉన్న చిన్న మెటీరియల్ అంతే. మనకి చాలా మంది బ్లౌజ్ పీసెస్ చాలా పెడుతూ ఉంటారు వాటిని, లేకపోతే మనం పట్టు చీరలో మన పట్టు చీరలో బ్లౌజెస్ కొన్నిటికి మనం మగ్గం వర్క్ చేసుకుంటే ఆ బ్లౌజెస్ యూజ్ చేయం. అవన్నీ కూడా వీటిలాగా హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ రెడీమేడ్ శారీ అని చెప్పాను, 1 మినిట్ శారీ అండ్ గౌన్ స్టైల్ శారీ. సో అది కూడా నేనే టీచ్ చేస్తాను. అండ్ మనకి ఇది 11 o'clock స్లాట్ వచ్చింది. సో మీలో ఎంతమందికి శారీ కట్టుకోవడం ఎంత ఎక్స్పర్ట్సో నాకు తెలియదు, బట్ ఈ 1 మినిట్ శారీ వల్ల నిజంగా 1 మినిట్ లో శారీ కట్టుకోవచ్చు. మీ ముందే మీరు చూడండి, దీనికి ఏంటి యూజ్ మేడం, బికాస్ అసలు ఎందుకు 1 మినిట్ శారీ నేర్చుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటి అన్నది మీ డౌట్. ఇప్పుడు మనందరికీ ఇప్పుడు నేనున్నాను, నాకు పెళ్ళే 18 ఏళ్ళు అయింది.
నాకు 18 ఏళ్ళు అయింది. నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను శారీ కట్టుకోవడానికి ఇప్పటికి నేను 15 మినిట్స్ టైం తీసుకుంటున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సో, ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అసలు టీనేజర్స్‌కైతే శారీ కట్టుకోవడం రాదు. ఒకటి. అండ్ అలాంటప్పుడు అలా అని చెప్పి మనం శారీ కట్టుకోకుండా ఉండలేం. సో, మన ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళున్నా ఇలా ఒక్క శారీని ప్రీ స్టిచ్ చేసుకుంటే ఎవ్వరైనా కట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు 13 ఇయర్స్ బేబీ ఉంది. నా బేబీకి పనికొస్తుంది ఈ శారీ. మా అమ్మగారు నాకంటే మా అమ్మగారు పెద్దవారు కదా! ఎవరికైనా అమ్మ పెద్దుంటారు. అమ్మ నాకంటే లావుంటారు. అమ్మ నాకంటే ఐ మీన్ పర్సనాలిటీ వైస్‌గా నా పాప చిన్నగా ఉంటుంది. మా అమ్మగారు లావుగా ఉంటారు. సో, ఇలా నా కోసం నా మెజర్‌మెంట్ కోసం నేను స్టిచ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొకటేంటంటే ప్లస్ పాయింట్ బెడ్ రిటర్న్ ఉంటారా? అంటే సర్జరీస్ అయ్యి ఇప్పుడు మనమే ఉన్నాం. మనకు ఆటోమేటిక్‌గా సర్జరీస్ మనకి జీవితంలో ఒక 2 సర్జరీస్ కామన్ లేడీకి. అలాంటప్పుడు హాస్పిటల్‌కెళ్ళాలన్నా అదర్ దాన్ మనం శారీ డ్రేప్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం. సో, అలాంటప్పుడు కూడా ఇది బెడ్ మీద ఉన్న వాళ్ళకి కానీ, మనకు సర్జరీస్ అయినప్పుడు ఈ 1 మినిట్ శారీ మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకళ్ళకి ఎవరికి అంటే ఆహ్, మడి కట్టుకుంటారు చూడండి. మడి కట్టుకునే వాళ్ళకి కూడా ఈ శారీని ఒకసారిగా స్టిచ్ చేసి పక్కన పెట్టేసుకుంటే వితిన్ 1 మినిట్‌లో శారీ కట్టేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ అలా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి మనం శారీ కట్టేసుకొని బయటకి వెళ్ళొచ్చు. ఈవెన్ మీరు చెప్తే తప్ప ఇది స్టిచ్డ్ శారీ అని ఎవ్వరూ కనిపెట్టలేరు. అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ బాడీ మెజర్‌మెంట్ ప్రకారం స్టిచ్ చేస్తాం. అండ్ మీకంటే 5 ఇంచెస్ లావున్న వాళ్ళకి ఈ శారీ పనికొస్తుంది. మీకంటే 5 ఇంచెస్ సన్నగా ఉన్న వాళ్ళకి ఈ శారీ పనికొస్తుంది. ఓకే. అండ్ ఇందులో ప్లీట్స్ పెట్టుకుంటాము అనుకుంటే ప్లీట్స్ కూడా అరేంజ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. లేదు మేడం నేను ఆన్ అండ్ ఆఫ్‌గా ఒకసారి సింగిల్ పళ్ళు పెట్టుకుంటాను. ఇంకొకసారి ప్లీట్స్ పెట్టుకుంటానంటే లీవ్ ఇట్. అదర్ దాన్ ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ అనుకోండి వాళ్ళకి మీరు హ్యాపీగా ప్లీట్స్ చేసేసి రెడీ చేసేసి కూడా వాళ్ళకి ఇచ్చేయొచ్చు. సో, ఇవి నేను మీకు ఏదైతే టీచ్ చేస్తానో దాన్ని మీకు ఇక్కడ శాంపిల్ నేను మీకు డ్రేప్ చేసి చూపిస్తా. ఓకే. నేను 1 మినిట్‌లో అని చెప్పాను కదా! నేను నిజం చెప్పానని మీరు కూడా నమ్మాలి కదా! సో, మీ ముందే నేను శారీ డ్రేప్ చేసుకొని చూపిస్తా. 2 టైప్స్ ఆఫ్ శారీస్. వన్ ఈస్ అ గౌన్ టైప్ శారీ. సెకండ్ వన్ ఈస్ ద 1 మినిట్ శారీ. 1 మినిట్ శారీకి మీ దగ్గర ఉన్న ఏ శారీనైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే గౌన్ స్టైల్ శారీ అంటే చూడటానికి మనం వేసుకునేటప్పుడు గౌన్ లాగా ఉంటుంది. బట్ బయటకి అపియరెన్స్ మాత్రం అది రియలిస్టిక్‌గా శారీ లాగే కనిపిస్తుంది. అది కూడా జస్ట్ 1 మినిట్‌లో శారీ డ్రేప్ చేసుకోవచ్చు. నౌ ఏ డేస్ ఇప్పుడు మార్కెట్‌లో చాలా ట్రెండీ ఉన్న కోర్సెస్ అన్నమాట. హైదరాబాద్ అలాంటి సిటీస్‌లో అయితే 1 మినిట్ శారీకి 1500 చార్జ్ చేస్తున్నారు. అదే గౌన్ స్టైల్ శారీకైతే 22,500 చార్జ్ చేస్తున్నారు. ఓకే. ఈ క్లాస్‌లో గౌన్ స్టైల్ శారీ అయితే మీకు ఆహ్, ఏమంటారు చోలే కట్ బ్లౌజ్. మీకు ఐడియా ఉందా? చోలే కట్ బ్లౌజ్ అని. సో, ట్రెండీ మామూలుగా అయితే చాలా ఈజీ స్టిచ్చింగ్ అన్నమాట. చోలే కట్ బ్లౌజ్ ఉంటుంది. సో, ఆ బ్లౌజ్‌తో మాత్రమే గౌన్ స్టైల్ స్టిచ్ చేయగలం. సో, చోలే కట్ బ్లౌజ్ స్టిచ్ చేస్తాను. అండ్ 1 మినిట్ శారీని ఈ రెండిటిని కంబైన్ చేసేసి మీకు 1 మినిట్ శారీ అండ్ గౌన్ స్టైల్ శారీలో బ్లౌజ్‌ను కూడా టీచ్ చేస్తా. అది కూడా బ్లౌజ్ మీ బాడీ మెజర్‌మెంట్స్ నుంచి. మీ బాడీ మెజర్‌మెంట్స్ తీసుకొని, మీ బాడీ మెజర్‌మెంట్స్ ప్రకారం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది క్లాస్‌లో టీచ్ చేస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను మీకు ఒకసారి డ్రేప్ చేసుకొని చూపించేస్తా. క్లాస్ టైమింగ్స్ 11:00 అండి. ఓకేనా? సో, క్లాస్ టైమింగ్స్ వచ్చేసరికి 1 మినిట్. సారీ 12:00కి గౌన్ స్టైల్, ఆర్ట్ క్లాసెస్ 11:00కి. చిన్న చేంజ్ అయిపోయింది ఈ మంత్ నుంచి. ఓకేనా? సో, మీకక్కడ కనిపిస్తుంది. 1 మినిట్ శారీ అండ్ గౌన్ స్టైల్ శారీ డ్రేపింగ్ అండి. ఓకే. డన్. నేనిప్పుడు మీకు శాంపిల్ శారీ చూపిస్తాను. ఓకే. జస్ట్ 1 మినిట్ మీరు కౌంట్ చేసుకోండి. ఓకేనా? చీర కట్టేసుకుందాం.
ఎస్ సార్ నో. తెలుస్తుందా మీకేమన్నా? 1 minute లోనే కట్టుకున్నానా సారీ? మీకు సింగిల్ పళ్ళు కావాలంటే సింగిల్ పళ్ళు, ఓకే. ప్లీటింగ్ కావాలంటే ప్లీటింగ్, ఓకే. ఈవెన్ ఎక్కడా కూడా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యే పర్లేదు. మీరు వెనక్కి కూడా చూసుకోండి, ఎవరు కూడా ఇది స్టిచ్డ్ అని ఎవ్వరు కనిపెట్టలేదు, ఓకే. ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను టైట్ గా పెట్టుకున్నాను కదా, మేబీ లావ్ కొంచెం నాకంటే లావుగా ఉండేవాళ్ళు అనుకోండి, ఇక్కడికి బటన్ పెట్టుకుంటాను. చూడండి ఎంత లూజ్ వచ్చిందో, అంతేనా? ఇప్పుడు నా కూతురు ఉంది, నా కూతురు ఉన్నప్పుడు ఈ లాస్ట్ బటన్ పెట్టుకుంటుంది, సో తనకి సరిపోతుంది కదా, ఓకే. సో ఇలాగా ఈవెన్ ఈ శారీలో ఇప్పుడు మనకి లోపల అందరికి ఇన్స్కర్ట్ ఉంటుంది, అంటే పెట్టికోట్ వేసుకోవడం ఎలాగో మనందరికి పెట్టికోట్లు ఉంటాయి. పెట్టికోట్ కాకుండా ఈ పెట్టికోట్ కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే మనకి ఏంటంటే రెగ్యులర్ గా అందరికి పెట్టికోట్ ఉంటుంది కాబట్టి శారీ పెట్టికోట్ లేకుండా టీచ్ చేస్తాను. బట్ పెట్టికోట్ కూడా స్టిచ్ చేయడం అయితే క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ శారీకి అయితే నేను పెట్టికోట్ అటాచ్ చేయలేదు. చూడండి ఏమన్నా తెలుస్తుందా? ఈవెన్ బార్డర్ ఉంది కదా, సో ఏమైనా తెలుస్తుందా ఇక్కడ మీకు ఇక్కడ ఎక్కడ కానీ? అండ్ 1 minute శారీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే సన్నగా కనిపిస్తారు, బికాస్ ఇక్కడ అంతా కూడా లావుగా లేదు, చూస్తున్నారా? నేనేమి లోపలికి ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి నార్మల్ గా శారీ కట్టుకున్న వాళ్ళకంటే ఈ 1 minute శారీ కట్టుకుంటే 2 inches సన్నగా కనిపిస్తుంది. మామూలుగా చీర కడితే ఏమవుతుందండి, ఇక్కడ మన కుర్చీలన్నీ లోపలికి నెట్టడం వల్ల ఆటోమేటిక్ గా పొట్ట కనిపిస్తుంది, అది కూడా కవర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు చెప్పినట్లు 1 minute లో అయిపోయిందా? చుండి అంత ఈజీగా శారీ కట్టుకుంది. సింగిల్ పళ్ళు కావాలంటే సింగిల్ పళ్ళు, లేదు మ్యామ్ నేను ప్లీట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ప్లీట్ చేసుకొని ఎలా అరేంజ్ చేసుకోవాలో కూడా క్లాస్ లో టీచ్ చేస్తాం, ఓకే. సో ఇది 1 minute శారీ. ఇందులో బ్లౌజ్ ఏం టీచ్ చేయను, మొత్తం శారీని 1 minute లో ఎలా కన్వర్ట్ చేసుకుంటాము ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి గౌన్ స్టైల్, ఓకే. గౌన్ స్టైల్ శారీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఎంత 1 minute లో వేసుకున్నామో విప్పడం కూడా 1 minute లో అయిపోతుంది ఈ శారీ, ఓకే. అండ్ ఫోల్డ్ చేసేసుకొని ఎలాగ స్టోర్ చేసుకోవాలి అన్నది కూడా క్లాస్ లో అన్ని టీచ్ చేస్తాను మీకు. నెక్స్ట్ గౌన్ స్టైల్ శారీ. ఇది గౌన్ స్టైల్ అంటే మనం గౌన్ మనకి లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటాం కదా, సేమ్ లైక్ అలానే ఉంటుంది. బట్ చూస్తే లాంగ్ ఫ్రాక్ లా కాకుండా శారీ లా కనిపిస్తుంది. ఫిట్టింగ్ కనిపిస్తుందా? బ్లౌజ్ ఫిట్టింగ్ దీన్ని చోలే కట్ అంటాం, ఓకే. ఫినిషింగ్ తెలుస్తుందా? షేప్ అంతా కరెక్ట్ గా, నార్మల్ బ్లౌజ్ సెట్ అవ్వదు ఈ టైప్ ఆఫ్ కి, అందుకని చోలే కట్ చూపిస్తాం. అండ్ ఇదిగోండి అయిపోయిందా? చీర కట్టేసుకున్నాను. ఎవరైనా చెప్తారా ఇది చీర రెడీమేడ్ శారీ అని? నేను చెప్తే తప్ప మీకు అర్థమవుతుందా? ఎక్కడన్నా తెలుస్తుందా? ఎస్, ఎవరికన్నా ఏమన్నా తెలుస్తుందా? ఈవెన్ ఈ శారీలో కూడా సన్నగా కనిపిస్తుంది. ఎస్, నీట్ గా ఎక్కడ కూడా. అండ్ ఇంక ఇలా ఈ టైప్ వాటికైతే ఇక్కడ కనిపిస్తుందేమో, ఇక్కడ కనిపిస్తుందేమో అని ఎటువంటి కంగారు ఉండదు. కనిపిస్తుందా? ఏం కనిపించదు, మొత్తము నీట్ గా అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ కవర్ గా ఉంటుంది. మీరు వెళ్ళి చెప్పేంత వరకు ఇది గౌను అని ఎవరికి తెలియదు, అంటే లాంగ్ ఫ్రాక్ అనేది. లాంగ్ ఫ్రాక్స్ ఇంతే కదండి ఉండేది. వెనక్కి కూడా
మీకు కావాల్సిన డిజైన్స్ పెట్టుకోవచ్చు. బట్ మనకి ఏంటంటే క్లాస్ లో సింపుల్ గా రౌండ్ షేప్ నేర్పిస్తా అంతే. మనకి ఎటువంటి నెక్ డిజైన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ అన్నిటికంటే సింప్లెస్ట్ బ్లౌజ్ కట్ చోలే కట్ అన్నమాట. సో చోలే కట్ ఎలా కట్ చేసేసుకొని మీ సైజ్ ప్రకారం బ్లౌజ్ రెడీ చేసుకుంటా అన్నది క్లాస్ లో టీచ్ చేస్తాను. ఓకే. సో ఇది వచ్చేసరికి గౌన్ స్టైల్. ఎంత ఈజీగా ఉందో చెప్పండి. ఉందా? ఈజీగానే ఉందా? యా. సో ఈ రెండు మనకి క్లాస్ లో టీచ్ చేస్తాను. ఓకే, డన్. మెసేజెస్. స్టిచ్చింగ్ అంటే స్ట్రైట్ స్టిచెస్ వేసి ఉండాలి, అంటే జస్ట్ మిషన్ రన్ చేసి ఉండడం తెలియాలి. మిగతాదంతా నేను చెప్తాను. నేను ప్రతిదీ ఇప్పుడు నేను మీకు టీచ్ చేసేటప్పుడు ఎలా ట్రిక్స్ చెప్పానో ప్రతి క్లాస్ లో నేను ఎలాగూ 7 years గా టైలరింగ్ అండ్ బొటిక్ రన్ చేస్తున్నా కాబట్టి మీకు ఎంత సింపుల్ గా స్టిచ్ చేస్తే అండ్ ఎలాంటి నీట్ గా మీరు ఎలా హ్యాండిల్ చేయాలని చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మిషన్ రన్ చేయడం వస్తే చాలు, మిగతాదంతా ఎవ్రీథింగ్ నేను క్లాస్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టీచ్ చేస్తాను నేను. ఓకే. అండ్ ఓకే, థ్యాంక్ యూ రేణుకా గారు. మిషన్ అదే కదండి, మిషన్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకే. సో ఈ రెండు క్లాసెస్ మనకి ఇప్పుడు ఆగస్ట్ మంత్ లో రేపు 11 o'clock స్టార్ట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మీకు ఇప్పుడు స్టిచ్ చేసిన దానికి మనకి ఇప్పుడు మన వర్క్ షాప్ సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? సో ఒక్క నిమిషం మిమ్మల్ని అందరిని అన్మ్యూట్ చేయమని చెప్తాను. ఎస్ మ్యామ్, నేను చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకోండి, యా. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరికైనా డౌట్స్ ఉంటే. యా, నెక్స్ట్ మంత్ కూడా ఉంటుందండి. ఎవ్రీ మంత్ ఇదే స్లాట్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 1 minute శారీ అండ్ ఇంకొకటి వచ్చేసరికి శారీ డ్రేపింగ్స్ నేర్పిస్తాను. మనకి రెగ్యులర్ గా ఎలా డ్రేప్ చేసుకోవాలి శారీ డ్రేపింగ్స్, 5 different types ఆఫ్ డ్రేపింగ్స్. 1 minute శారీ ఒక మంత్, ఇంకొక మంత్ 1 minute శారీ అండ్ మనకి గౌన్ స్టైల్ శారీ నేర్పిస్తాను. సో ఇలా 1 month కి ఇలా లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఉంటుంది. ఓకే. చెప్పండి శ్రీలక్ష్మి గారు. 1 minute శారీ కూడా ఉంటుందండి. శ్రీలక్ష్మి గారు ఆన్ చేసుకోండి. అవ్వట్లేదా? చూడండి. అవ్వట్లేదు, Yes. పోతుంది. ఏం చెప్పు. మేడం ఇప్పుడు మామూలు ఇది స్కేల్ వాటర్ పెట్టి తీసారు కదా 5 inch, ఇప్పుడు కింద కూడా సమానంగా తీయాలా? నాదే రౌండ్ వచ్చింది కదా మేడం కింద పైన. కింద పైన దేనికండి? ఫస్ట్ టైపా సెకండ్ దానికా? సెకండ్ టైప్ మేడం, Second రౌండ్ type. వచ్చింది కదా మేడం. అవునండి, 5 inch తీసారు కదా. 5.5 అంత ఆ, హైట్ 5.5. అంత తీసుకున్నాను అంతే. ఆ, ఈ రౌండ్ కిందకి ఎంత తీసారు మేడం అది? నేను రౌండ్ అదేనండి, మామూలుగా డబుల్ ఫోల్డ్ చేసేసి 5.5 ఇంచులకి రౌండ్ తీసాను. డబుల్ ఫోల్డ్ చేసి రౌండ్ తీయాలి. కొలత ఎట్ట తీయాలి మేడం? ఇది మధ్యలో ఏంటమ్మా? వేసారు కదా, మధ్యలో క్లాత్ వేసారు కదా మేడం. అవునమ్మా, ఫస్ట్ స్టిచ్ చేసిన దాన్ని అలా ట్రేస్ తీసుకొని దాన్ని తీసుకున్నాం. మనము స్టిచ్ చేసిన దాని మీద క్లాత్ పెడితే మనకి ఎక్కడక్కడ స్టిచ్ పడిందో తెలుస్తుంది కదా, దాన్ని ట్రేస్ చేసుకొని దాన్ని స్టిచ్ చేస్తాం. మెజర్మెంట్ ఏమి ఉండదు మనకి. మనకి ఇక్కడ సేమ్ స్టిచ్ ఇప్పుడు సొమ్ముకు తీసినట్టు ఇట్లా బింది పెట్టినప్పుడు కూడా మెజర్మెంట్ ఇట్లానే చేయొచ్చు బిందె కూడా, అందుకే అంటున్నాను మెజర్మెంట్స్, అందుకే చెప్పాను ఎంత హైట్ ఉందో అంత హైట్. మీకు ఇది మాత్రం చెక్ చేసుకోండి. నాది చిన్న Okay. కల్చం కాబట్టి నేను చిన్నది పెట్టుకున్నాను. మీకు ఎంత కావాలి అంటే పూల్ డెకరేషన్స్ కానీ కొంచెం ఈ స్కేల్ ఎంత లెంత్ ఉండాలో చెక్ చేసుకోండి. దాని ప్రకారం వాస్తవంగా అయితే ఈ 15 inches స్కేల్ కరెక్ట్ గా దేనికైనా సెట్ అయిపోతుంది. ఓకే మేడం. ఓకే, ఈ లెంత్ చూసుకొని పెట్టుకోండి. పెద్దదైతే మీరు అన్నట్లు పెద్దది బిందె అనుకుంటే సో ఈ స్కేల్ లెంత్ తీసుకోండి. నేను కొంచెం 10 inches తీసుకున్నా బికాస్ నాది కలసం చిన్నది కాబట్టి. అండ్ హైట్ madam. ఎంత ఉంటే అంత హైట్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. చందన గారు, చందన గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్.
మ్యామ్ నేను ఇంతకు ముందు మీ క్లాస్లో శారీ డ్రేపింగ్ ఇది ప్రీ ప్లేటింగ్ అది జాయిన్ అయ్యాను మేడం. అయితే ఓకే నెక్స్ట్ గౌన్ స్టైల్లో నేర్చుకుందాం అనుకున్నాను. ఆ నెక్స్ట్ మంత్ నాకు వీలవ్వలేదు. ఇప్పుడు ఈ మంత్ గౌన్ స్టైల్ చెప్తున్నారా మేడం? లేదంటే అవునమ్మా ఈ శారీ మంత్ 1 గౌన్ మినిట్స్ స్టైల్ లేదు లేదు గౌన్ స్టైల్ గౌన్ ఉందండి ఈ స్టైల్. మంత్ ఓకే. నేను ఓకేనా అప్పుడు 2 టైమ్స్ వీలవ్వలేదు మేడం నాకు. ఓకే అప్పుడు ఓకే డిఫరెంట్ ఈ టైప్స్ మంత్ ఆఫ్ గౌన్ డ్రాపింగ్ స్టైల్ కూడా చాలా బాగా చెప్పారు మీరు. అవునా థ్యాంక్ యూ అండి ఈ మంత్ అయితే గౌన్ స్టైల్ ఉంది అండ్ మోర్ ఓవర్ 1 డ్రేప్ అదే 1 మినిట్ సారీ 2 నేర్పిస్తున్నాను అయితే మేడం ఆ స్లాట్‌లో 2:00 వేరే క్లాస్ కూడా ఉంది మేడం నాకు. అట్లా అని రెగ్యులర్ ఉంటుందా మళ్ళీ? సేమ్ స్లాట్ అంటే మళ్ళీ మీకు గౌన్ స్టైల్ అంటే అక్టోబర్ లో ఉంటుంది అక్టోబరా? అక్టోబర్ ఓకే. నెక్స్ట్ మంత్ మళ్ళీ డ్రేపింగ్స్ వస్తాయి కదా అలా ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే థ్యాంక్ యూ చెప్పండి శిరీష వాసవి గారు ఓకే నో ప్రాబ్లం చెప్పండి ఎవరో ఒకరు చెప్పండి శిరీష అయినా పర్లేదు వాసవి అయినా పర్లేదు మేడం వాసవి చెప్పండి మేడం ఇది అదే ఎఫ్జి క్లాస్ లో మీది క్లాస్ టైమింగ్ ఎప్పుడు మేడం? 11 అండి 11 ఒకటే క్లాసా మేడం? ఈవినింగ్ టైం కూడా ఉందా? ఏముండదండి ఒకటే క్లాస్ బికాస్ నేను ఆర్ట్ క్లాసెస్ కూడా తీసుకుంటాను అందుకు ఓకే. ఈ క్లాస్ పేరు ఏదైనా చెప్పగలరా మేడం మీరు? 1 మినిట్ రెడీమేడ్ శారీ అండ్ గౌన్ స్టైల్ శారీ అని ఉంటుందండి రెడీమేడ్ శారీ అండ్ గౌన్ స్టైల్ శారీ. అవునండి 1 మినిట్ శారీ కానీ మీకు మేడం చూడండి ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ మంత్ కూడా ఇవే నేర్పిస్తారా మేడం? ఎవ్రీ మంత్ ఒక మంత్ సారీ 12 అండి సారీ 12 అండి స్లాట్ ఈ మంత్ మారుతుంది 12 కి ఎవ్రీ మంత్ వచ్చేసరికి 1 మినిట్ శారీ అండ్ శారీ డ్రేపింగ్స్ ఉంటాయి ఒక మంత్ ఓకే. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 1 మినిట్ శారీ అండ్ గౌన్ స్టైల్ శారీ ఉంటుంది నేను డ్రేపింగ్స్ కూడా నేర్పిస్తాను అంటే రెగ్యులర్ గా నార్మల్ గా మనం రెగ్యులర్ గా కట్టుకునే శారీ ఎలా కట్టుకోవాలి అండ్ 5 డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా మనకి డిఫరెంట్ గా కట్టేది కొంతమంది మార్వాడీస్ ఒకలా కట్టుకుంటారు ఓకే ఇలాగ అన్ని డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు కట్టుకునే డ్రేపింగ్స్ క్లాస్ లో డ్రేప్ చేసి చూపిస్తాను ఇప్పుడు బాగా లేటెస్ట్ గా ధోతి స్టైల్ ఆఫ్ శారీస్ వస్తున్నాయి ఎస్ మన శారీతోనే ధోతి స్టైల్ శారీ కట్టుకుంటున్నాం తర్వాత బాహుబలి అప్పుడు రమ్యకృష్ణ గారు కట్టుకున్నారు చూడండి ఆ టైప్ ఆఫ్ డ్రేపింగ్ తర్వాత వచ్చేసరికి అందులోనే తనెవరు అనుష్క గారు కట్టుకున్నారు ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెండీ డ్రేపింగ్ స్టైల్స్ కూడా నేర్పిస్తాను క్లాస్ లో ఒక మంత్ వచ్చేసరికి 1 మినిట్ శారీ డ్రేపింగ్ స్టైల్స్ ఉంటాయి ఇంకొక మంత్ 1 మినిట్ శారీ అండ్ గౌన్ స్టైల్ శారీ ఉంటుంది ఓకే చెక్ చేసుకోండి ఈ మ్యామ్ మంత్ మాత్రం 1 మినిట్ శారీ అండ్ శారీ ఇది గౌన్ స్టైల్ శారీ ఉంది హాయ్ శిరీష చెప్పండి మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ ట్రై చేశాను మ్యామ్, ఇదిగోండి మ్యామ్ చాలా బాగా వచ్చింది. వావ్ సూపర్ థ్యాంక్ యూ మ్యామ్, నైస్ అంతా నైస్ మీ దయ. అయ్యో అలా ఏం లేదు గ్రూప్ లో పిక్ పెట్టండి చాలా బాగుంది Sure శిరీష మ్యామ్, తప్పకుండా పెడతాం మ్యామ్. అందరికీ చెప్తున్నాను, మ్యామ్ చాలా అంటే చాలా బాగా నేర్పిస్తారు. మనకి అసలు ఏ బేసిక్స్ రాకపోయినా సరే మ్యామ్ ఎంతో ఓపిక్గా చాలా చక్కగా చెప్తారు. అసలు మ్యామ్ అయితే చక్కగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటది. అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నాను మ్యామ్. ఇది కూడా ఓకే చూపినా మ్యామ్? చూపించండి నో ప్రాబ్లం అదిగోండి ఈ మంత్ మధుబనిలో జాయిన్ అయ్యారు శిరీష సో తను కంప్లీట్ చేసుకొని అలా ఫ్రేమ్ చేయించుకున్నారు అదొకటి లోటస్ మ్యామ్, 2 పోస్టర్స్ పంపించారు. 2 పోస్టర్స్ నేర్పించినవి తను ఫ్రేమ్ చేయించుకున్నారు చక్కగా చాలా హాల్లో పెట్టుకున్నాను మ్యామ్, చాలా పీస్ఫుల్ గా ఉంటది మ్యామ్. సూపర్ శిరీష సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్ ఇంకొక వెరీ చిన్న మచ్ విషయం మ్యామ్, ఇప్పుడు మీరు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డ్రేపింగ్స్ అన్నారు కదా, అవి మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది మ్యామ్? అంటే పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు అలా పిల్లలకి వేయచ్చా? తర్వాత ఇప్పుడు కిటీ పార్టీకి వీటన్నిటికి చాలా ట్రెండీగా ఉంది ఈవెన్ మనలో కూడా ప్రతిసారి రెగ్యులర్ గా కట్టుకునే దానికి ఇంకొంచెం చిన్న చేంజ్ మనలో చాలా కాన్ఫిడెన్స్ పెంచుతుంది కదా ఓకే ఓకే ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా డాన్స్ స్టూడెంట్స్ కోసం డాన్స్ డ్రెస్సెస్ ఇంట్రడ్యూస్ చేయండి ఓకే చూద్దాం కానీ మనకి డాన్స్ స్టూడెంట్స్ కోసం డాన్స్ అంటే అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుందండి మనకి చాలా టైం టేకెన్ అండ్ ప్రతిదీ మెజర్మెంట్స్ తో దొరుకుతాయి మనకి ఎలా పడితే అలాగ సింపుల్ గా చేయడానికి ఉండవు డాన్సెస్ ఒకటే శారీతో చేస్తారు కానీ డాన్స్ ఫామ్స్ కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ స్టిచ్ చేయడానికి కానీ మనకి టైం కూడా సరిపోదు చాలా మెజర్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది ఓకే అండ్ డ్రేపింగ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు రెగ్యులర్ గా
రోజు నార్మల్ గా కట్టుకునేదానికి ఒక చిన్న చేంజ్ కి మనలో చాలా కాన్ఫిడెన్స్ డిఫరెన్స్ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? నా హెయిర్ చాలా షార్ట్ గా ఉంది కదా, నా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ తెలిసి ఉండొచ్చు. నేను ఫ్రీ గురుకుల్లోకి వచ్చేటప్పటికి నేను గుండుతో వచ్చాను. నేను గుండుతోనే క్లాస్ ఫస్ట్ క్లాస్ నేను హెయిర్ షేవింగ్, బట్ నేను చాలా లాంగ్ హెయిర్ నాకు. బట్ ఐ ఫీల్ ఎవ్రీ టైమ్ బికాస్ అది మనము మన ఫేసే, కానీ మనం ఫోకస్ చేయాలి 10 మందిని అంటే షై ఫీల్ అవుతాం. కానీ ఆ షైతో పాటు నీలో కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చాలా లాంగ్ హెయిర్ అండి నాది. నాకు ఊహ వచ్చి నాకు తెలిసి నేను మొన్ననే హెడ్ షేవ్ చేయించుకున్న దాన్ని ఎవరు మనం ఎక్స్పీరియన్స్ చేయం. ఎక్స్పీరియన్స్ చేస్తే మనలో ఉన్న గిల్ట్ పోతుంది, మనలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా మంది గుండు చేయించుకొని క్యాప్లే పెట్టుకుంటారు. ఎస్, నేను ఇండియా నుంచి సింగపూర్ కి నేను ఏ క్యాప్ పెట్టుకోకుండా నేను సేమ్ అలానే వచ్చాను. ఫస్ట్ కొంచెం బిడియం అనిపిస్తుంది, బట్ చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎలాంటి దాన్నైనా ఫేస్ చేసే ఛాన్స్. సో ఇలాగే మనకు శారీ ఎవ్రీ టైం మనం అద్దంలో చూసుకునేటప్పుడు మనలో ఒక చిన్న చేంజ్ మనకు చాలా హ్యాపీనెస్ అండ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. శారీస్ కూడా అంతే. ఇప్పుడు రెగ్యులర్ గా కట్టుకొని వెళ్తున్నా, నీ ఫ్రెండ్ ఇంటికో లేకపోతే మీరు లేడీస్ అందరం గ్యాదర్ అయ్యేటప్పటికి మీకు శారీ స్టైల్ చేంజ్ చేశారనుకోండి, మీ లుక్కే మారిపోతుంది. ఆర్ అదర్ దాన్ మీ కిడ్స్ ఉన్నారు ఇప్పుడు, మనము మన అమ్మ వాళ్ళలాగా బ్యాక్ డ్రాప్ లో ఉండకూడదు. వాళ్ళందరూ ఇంకా పాపం అప్డేట్ అవ్వలేదు. మనందరం ఇప్పుడు అప్డేట్ అవ్వకపోతే మన పిల్లలకి చాలా గ్యాప్ పెరిగిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మీకు మోర్ స్కిల్డ్ అనిపించారనుకోండి, పిల్లలకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అవునా? ఇప్పుడు ఎంతమంది పిల్లలు డ్రేపింగ్స్ ఇష్టపడుతున్నారు? ఎప్పటిలా కాదమ్మా, ఇంకేదైనా మోడర్న్ గా ఇంకొక స్టైల్. అవునా, అడుగుతున్నారా లేదా? అండ్ మీకు అందరికి తెలుసా, ఒక లేడీ డాలీ జైన్ అని ఒక లేడీ ఉన్నారు. ఎవ్రీబడి నో, షీ ఈస్ ద వరల్డ్ రికార్డ్ గిన్నిస్ రికార్డ్. తను 250 టైప్స్ ఆఫ్ శారీ డ్రేపింగ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆవిడ అనిల్ అంబానీ వాళ్ళ వైఫ్ కి శారీ డ్రేప్ చేశారు. ఆవిడ ప్రతి శారీ ఒక్క పర్సన్ కి డ్రేప్ చేస్తే ఆవిడ 50K నుంచి 1 lakh వరకు చార్జ్ చేస్తారు. చాలా సింపుల్ అనుకుంటాం, కానీ డ్రేపింగ్ లో కూడా చాలా చాలా డిఫరెన్స్ వచ్చాయి. ఎందుకు అంటే మనం కొత్తగా కనిపిస్తాం. కొత్తగా కనిపించిన ప్రతిసారి మనలో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడు కూడా ఎప్పటిలాగా రోజుట్లాగా ఉండకూడదు. కావాలంటే చూడండి, ఇలా రౌండ్ గా పెట్టుకున్న స్టిక్కర్ రేపు మనం కొంచెం చేంజ్ చేసామనుకోండి, మన ఫేస్ లో చేంజ్ కనిపిస్తుంది. మనం కొత్తగా కనిపిస్తాం. ఆల్వేస్ యు ఫీల్ ఎలాగా, ఎప్పటిలా పాత చింతకాయ పచ్చడి కాదు, మీలో కూడా ఒక కొత్త ఉత్సాహం రావాలి అంటే మనకి ఎప్పుడు చేంజ్ కనిపించాలి. ఆ చేంజ్ కనిపించింది అనుకోండి, మనలో ఎవ్రీడే ఆ ఫీల్ ఉండదు. ఏమనిపిస్తుంది, ఓకే సంథింగ్ నేను ఇంకొంచెం అన్న ఫీల్ వస్తుంది. ఎందుకు అంటే మనందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎప్పుడు సేమ్ ఇలానైనా కాదు. మీలో ఆ చిన్న మార్పు, మీలో ఆ చిన్న చేంజ్ మనం చేసుకుంటే వస్తుంది. నౌ ఐఎమ్ ఎంజాయింగ్ మై చెప్తున్నాను, షార్ట్ స్లీవ్స్ హెయిర్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఏం మిగులుతుంది చెప్పండి? హెడ్ బాత్ చేయడం మిగిలిపోతుంది తొందరగా. అంతకుముందు నేను జడేసుకోవడానికి నాకు 20 minutes టైం పడుతుంది. ఇప్పుడు నాకు ఆ 20 minutes ఎంజాయ్ చేశాను. సమ్మర్ లో ఉన్నప్పుడు హెయిర్ ఇలా షార్ట్ ఉంది అనుకోండి, మనకి స్వెట్ తక్కువ, బాత్ చేసే విధానం తక్కువ. సో ఇవన్నీ అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అలాగే అడ్వాంటేజెస్ కూడా, అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలి. లైఫ్ అంటే ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు ఆ థ్రిల్ తెలుస్తుంది అండ్ మనలో మన కాన్ఫిడెన్స్ తెలుస్తుంది. ఎస్పెషల్లీ మనకైతే మనల్ని మనం ప్రతిరోజు కొత్తగా చూసుకుంటే మన లైఫ్ ఎప్పుడు కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది, ఎప్పుడు ఒక లూప్ లోకి పడిపోకుండా. ఓకే, అపర్ణ గారు, ఈవినింగ్ అసలు మ్యామ్. ఛాన్స్ ఎస్, Yes, చెప్పండి ma'am. చెప్పండి అపర్ణ గారు. ఉంటాయా? ఈవినింగ్ క్లాస్ లేదండి, ఒక స్లాటే. సో ఈవినింగ్ లేదు, ప్రజెంట్ అయితే మార్నింగ్ స్లాటే ఉందండి. వినిపిస్తుందండి? ఉంటుందా మేడం? ఏంటండి వినిపించట్లేదు? నెక్స్ట్ మంత్ కాకపోయినా అటు పైన మంత్ అయినా కూడా ఈవినింగ్ ఒకసారి సెషన్స్. ఓకే, ఒకసారి మా టీమ్ తో మాట్లాడేసి మన మ్యామ్ తో మాట్లాడేసి చూద్దామండి. మేబీ చేంజ్ చేస్తారేమో చూద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే మార్నింగ్ సెషనే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే మీకు నాకు 2.5 hours డిఫరెన్స్ ఉంటుందండి. నాకు ఇప్పుడు ఆల్రెడీ 5:20 అవుతుంది. సింగపూర్ లో ఉన్నాను కదా,
సో మీకు ఇండియాలో 6 o'clock నేను ఈవినింగ్ క్లాస్ తీసుకుంటే నాకు ఆల్రెడీ ఇక్కడ 8:30 అయిపోతుంది. సో అందుకని మిడ్ నైట్ అంటే లైటింగ్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి. సో ఎక్కువ ఈవినింగ్ క్లాసెస్ నేను తీసుకోపోవడానికి రీజన్ అదనమాట. సో నేను మీకు 7 o'clock అంటే నాకు ఇక్కడ 9:30, 10 అయిపోతుంది కదా. సో చూస్తాం ఈసారి, ఇప్పటికైతే ప్లాన్ చేయలేదు, మేబీ చూద్దాం, ఈవినింగ్స్ ఏదైనా ఒక స్లాట్ ట్రై చేస్తాను ఇవ్వడానికి. ఓకే, ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇంత బాగా మా కోసం అందరికి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో అందరూ కూడా మేడం చేసిన వర్క్ ని అందరూ కూడా ప్రెజెంట్ చేయాలండి, చార్ట్ లో పెట్టండి. చార్ట్ లో పెడితే ఒకరు చూసి చాలా మంది ఇంకా పిక్స్ కూడా షేర్ చేస్తారు. ఎలాగో అప్కమింగ్ ఫెస్టివల్స్ చేసినాయి కాబట్టి కంపల్సరీగా అందరూ వర్క్స్ అయితే పెడతారండి. సో అందరూ బాగా యూటిలైజ్ చేసుకోండి. మేడం క్లాస్ అయితే రెడీ టు వేర్ శారీ క్లాస్ ఉంటుంది, అండ్ ఆర్ట్స్ లో మధుబాని ఆర్ట్ అండి, చాలా నీట్ గా ఫినిషింగ్ కూడా ఉంటది, ఒక స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటుందండి. సో తొందరగా ఎన్రోల్ చేసేసుకోండి, సీట్స్ అయితే ఇంకా లిమిటెడ్ ఉన్నాయి. లిప్పన్ ఆర్ట్ మేడం, నెక్స్ట్ మంత్ లిప్పన్ ఆర్ట్. నెక్స్ట్ మంత్ లిప్పన్ ఆర్ట్ ఉంది, అంటే మిర్రర్స్ మాత్రమే యూజ్ చేస్తూ నీట్ గా లిప్పన్ ఆర్ట్ కూడా ఉంటుందండి, చాలా నీట్ గా ఉంటుంది. అండ్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, మధ్యలో నెట్వర్క్ ఇష్యూ ఉండే వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యారు అని చెప్పేసి రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే అందరూ కూడా రికార్డింగ్ లో చూడొచ్చు, మనకి యూట్యూబ్ లో ప్రెజెంట్ చేస్తామండి. మండే రోజు కల్లా అప్డేట్ అవుతుంది, వన్స్ అప్డేట్ అవ్వగల మీకు అందరికి ఇంటిమేట్ చేస్తానండి నేను, ఓకేనా. అండ్ రేపటికల్లా మనకి ఇంకో మంచి వర్క్ షాప్ ఉంది, ఏంటంటే వడ్డానం అండ్ కాసులతో బ్యాంగిల్స్ ఎలా చేయాలి అండ్ కాసుల పేరు అనేది ఎలా చేస్తారు అనేది మంచి వర్క్ షాప్ ఉంది, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, అందరూ కూడా తొందరగా ఎన్రోల్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ కూడా చాలా బ్రీఫ్ గా చెప్పారు. థ్యాంక్ యూ లలిత మ్యామ్. సో అందరికి ఓకేనా, అర్థమైందా? వర్క్ షాప్ మీకు యూజ్ అనిపించిందా? ఓకే, సో అందరూ కూడా ట్రై చేయండి, చేసి గ్రూప్ లో మీ పిక్స్ పెట్టండి. ఇప్పుడు నేను కూడా చేశాను కదా, ఇది కూడా నేను మీకు గ్రూప్ లో పిక్ పెడతాను, మీకు రిఫరెన్స్ గా ఉంటుంది. సో మీరు ట్రై చేసినవి కూడా గ్రూప్ లో పెట్టండి. సో మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైనా కొంచెం చేయడానికి ఆలోచిస్తుంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఇంకొంచెం ట్రై చేస్తారు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, చూస్తే ఏది రాదు, చేస్తేనే వస్తుంది. అది ఎప్పుడూ నేర్చుకోవాలి. చూడగానే చాలా బాగా నాకు వచ్చేస్తుంది అనిపిస్తుంది కాదు, దాని మీద ఫోకస్ పెడితేనే తెలుస్తుంది. సో చూడగానే ఏది రాదు, ట్రై చేస్తేనే వస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయండి, అండ్ ఇది మనకి యూస్ అవుతుంది. నెక్స్ట్ మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఆరాధన మనకి తర్వాత అయినా సరే, అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి, నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ కలర్స్ తో మీరు హ్యాపీగా అమ్మవారికి చేంజ్ కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో అందరూ కూడా ట్రై చేయండి. యా, ఎవరు హ్యాండ్ రైజ్ చేసి మళ్ళీ డౌన్ చేస్తారు? ఎవరండి? శ్రీదేవి గారా? ఎవరు లేరా? ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, ఓకే అయితే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సర్వేజన సుఖినో భవంతు. ఒక్క జై నిమిషం హింద్, మ్యామ్. జై భారత్. శ్రీదేవి గారు చెప్పండి. శ్రీదేవి గారు ఒక్కసారి హ్యాండ్ రేస్ చేస్తారా? మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ రైజ్ చెప్పండి యా, మళ్ళీ. చెప్పండి. మళ్ళీ హ్యాండ్ డౌన్ చేస్తారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇచ్చామండి. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేశారు మేడం, చూడండి. యా చెప్పండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము. నెంబర్ ఇవ్వడానికి అవుతుందా మేడం? సారీ ఓకే అండి, అండి, నంబర్స్ అనేవి ఇక్కడ అవ్వదు. అవ్వకూడదండి, ఇప్పుడు షేర్ చేయకూడదు. ఓకే, యా, ఎందుకంటే మనకి లైవ్ వెళ్తుంది కదా, మీకు ఏం కావాలన్నా సరే క్లాస్ లో జాయిన్ అవ్వండి, మేడం ఇంకా బ్రీఫ్ గా మీకు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అందరూ కూడా థ్యాంక్ యూ. ఈ ఫ్రీ గురుకులు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. నాకు తెలిసిన నాలెడ్జ్ నాకు 10 మందికి షేర్ చేస్తే ఇంకా అందరికి యూజ్ అవుతుంది అనేది మన ఫ్రీ గురుకుల యొక్క మోటో. ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, లేడీస్ అందరూ స్కిల్డ్ గా ఉండాలి అని. ఓకే, ఈ కొంచెం ఎక్కువ స్కిల్డ్ గా ఉంటే మనం దానిని మనకి కావాల్సిన విధంగా దాన్ని ఇంకొంచెం గ్రోత్ చేసుకొని ₹1 ఎర్న్ చేసుకొని మీరు ఇండిపెండెంట్ గా, డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ గా ఉండడానికి కావాల్సిన కోర్సెస్ అన్ని మన ఫ్రీ గురుకుల్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మీరందరూ అమ్మలో ఎస్పెషల్లీ అమ్మల వరకు ఎప్పుడూ కూడా, ఓకే, అమ్మలు ఎప్పుడూ కూడా స్కిల్డ్ గా ఉంటే మనకి ఎప్పుడు కూడా మన పిల్లల నుంచి మనకి గ్యాప్ రాదు. సో ఆ స్కిల్డ్ అండ్ మీరు డిపెండెంట్ గా ఉండడానికి మనకి ఫ్రీ గురుకులు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫ్రీ గురుకుల్లో ఉన్న ప్రతి కోర్స్ కూడా మీకు యూజ్ అయ్యేదే. సో మీ టైం క్రైటీరియా చెక్ చేసేసుకొని
మీరు ఎంతవరకు ఏ సబ్జెక్ట్ లో నాలెడ్జ్ పెంచుకోవాలో చెక్ చేసుకొని హ్యాపీగా నేర్చుకోండి. ఓకే, సో ఫ్రీ గురుకుల యొక్క మోటోనే ఉమెన్ ఎంపవర్మెంట్. దాన్ని ఎంత యూజ్ చేసుకుంటే అది మనకంతా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో ఓకే, మచ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సర్వే